ఆంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞంత భాగముగా 592వ రోజు ప్రవచనం శ్రీమదాంధ్ర మహాభారతంలోని 13వ పర్వము శాంతి సప్తకములోని ద్వితీయ పర్వమైనటువంటి ఆనుశాసిక పర్వములో చతుర్థ ఆశ్వాసము పేజీ నంబరు 370వ కందపద్యం. ఈయన ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క ఇతిహాసం, ఒక్కొక్క పురాణం. ఎందుకంటే మామూలు ధర్మములు అవి ప్రిన్సిపల్ సూత్రప్రాయంగా చెప్పారు. మీరు సూత్రాలు గుర్తుంచుకోవడం చాలా కష్టం. సూత్రాలు గుర్తుంచుకోవడం చాలా కష్టం, కానీ సూత్రాలకు అతీతమైనటువంటి పురాణాలను ఉంచడం చాలా శ్రేయస్కరం. కాబట్టి ఇప్పుడు మనము ఒక్కొక్క దానికి ఒక్కొక్క పురాణము, ఒక ఇతిహాసము చెప్తాం. తర్వాత నారాయణుడికి అనేకమైన పేర్లు చెప్పారు. ఈశ్వరుడను, నారాయణుడను, పరతత్వమును, పరబ్రహ్మను, ఇలా అన్నిటికీ నారాయణుడు అయ్యారు. ఎవరు అడిగింది? నారదుడు పుండరీకుడికి వచ్చి సమానం. ఈయన పుండరీకుడు ఒక మంచి అనుష్ఠానకుడు. ఆయన నారదుడిని అడిగాడు. అడిగితే ఆ నారదుడు పుండరీకుడికి చెప్తున్నాడు ఈ కథ అంతా. కాబట్టి పరమానుష్ఠేయమిది, అన్నిటికంటే పరమము. ఎందుకని ఆయన ప్రథమ గురువు నారాయణ. బ్రహ్మ కూడా ఆయన నుంచి వచ్చిన వాడే. బ్రహ్మను కూడా ఆయన నుంచి ఈ పృథివీ, ఈ ప్రకృతి అంతా మహత్యోని. అహం బీజప్రద, ఆయన బీజప్రదం అంటే గర్భం. అంటే ఈ ప్రకృతి ఇదంతా కన్నది, ప్రసవించి, అంటే ప్రకృతి నుంచి ఇవన్నీ వచ్చాయి. కాబట్టి దీని అన్నిటికీ మూల కారణం ఎవరు? మూల కారణం ఆయన. కాబట్టి నారాయణ్ణి అనుష్ఠించడం ఉందే అది పరమానుష్ఠి. అయ్యా మరొక్క మారు చెప్తున్నాడు, ఇక్కడ నారాయణుడి గురించి చెప్తున్నారు. అంటే మహాదేవుడు పరమశివుడికి వ్యతిరేకము కానిది. మీకు ఇంత వచ్చి ఏం చేస్తారంటే పరమశివుడి గురించి తపస్సు చేశారు. అటు మీరు వెంటనే ఇవాళ నుంచి మహాదేవ అంటే మానేద్దామండి, వాసుదేవ అంటే ప్రారంభిద్దాం. ఆయన తత్వము ఒకటే, రూపభేదము మాత్రమే. కాబట్టి అందులో ఒకళ్ళు పెద్ద, ఒకళ్ళు చిన్న అనుకుంటే అంతకంటే పాపం ఇంకోటి. పరమానుష్ఠేయమిది నరోత్తమ. నీవును ఎప్పుడు నారాయణ తత్పరత తలపు, అది నీవును ఎప్పుడు నారాయణ తత్పరత తలుపు. చొరకు సవిస్తర శాస్త్రార్థముల క్రందు తలపోతలు చెప్పేసాడు. నాయన నువ్వు ఎప్పుడు నారాయణుని స్మరించు. నారాయణుడు గమనించిన తర్వాత నువ్వు మళ్ళీ అనేక శాస్త్రాలు పనిచేసి, ఏమంటే ఈ శాస్త్రంలో ఫలానా దేవుడు ఎక్కువ ఉన్నారు, ఈ శాస్త్రంలో అని చెప్తావు. నువ్వు ఏది తెలుసుకున్న తర్వాత ఇంకేది తెలుసుకోవలసిన అవసరము రాదు. ఇక మళ్ళీ నువ్వు శాస్త్రాల్లోకి వెళ్ళేవనుకోండి, నువ్వు ఎప్పటికీ దేన్ని సాధించవు. ఒకదాన్ని పరమోత్కృష్టంగా పెట్టు. లేదా నువ్వు ఏది అనుష్ఠించినా ఈయనే ఆ రూపంలో ఉన్నాడని తీసుకున్నాడు. చెప్పారు ఆయన. చెప్తే అప్పుడు నువ్వు అనవసరమైన శాస్త్ర చర్చల్లోకి వెళ్ళి నిన్ను నువ్వు ఆందోళన పరుచుకో. బెటర్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. నువ్వు ఏం చేసావు అనుకోండి, ఓహో ఇదే ఈయనే పరమదైవం అని ఈయన కొలవడం, ఇంకోళ్ళు ఎవరో చెప్పగానే ఇది లేదు ఈయనే పరమదైవం అని ఈయన కొలవడం, చివరికి నువ్వు ఎవరిని కొలవు.
అది ఎలా అయిపోతుందంటే ధోబికా కుత్తన్న ఘర్కన్న ఘాట్కలాగా అయిపోతుంది. కాబట్టి ఒకటే నువ్వు పట్టుకో, 10 పరమంగా పట్టుకో, అల్టిమేట్ గా పట్టుకో అని చెప్పారు. తర్వాత విను ఒక ఇంచుక సేపైనను నారాయణుని తలచినను సుగతి కను. అయినా నువ్వు కొన్ని రోజుల్లో, ఒక రోజులో కొంతసేపు అయినా నారాయణ నామస్మరణము, నారాయణ జ్ఞానంలో గడిపితే నీకు సుగతి పొందుతారయ్యా. ఎవరు? మనుషులు. నువ్వు కాలంలో ఒక 24 గంటలు, ఒక రోజు, ఒక పగలు, ఒక రాత్రి సమయంలో కొంతసేపు నారాయణ ధ్యానము, నారాయణ స్మరణము, నారాయణ కథ శ్రవణము ఇవి చేయడం వల్ల నీకు సుగతులు వస్తాయి, మంచి గతులు వస్తాయి అని అంటే, అనిన మదినెప్పుడు ఉనిచిన అతనికి ప్రాతే ఉత్తమ దిశన. అటువంటి ఏదో ఒక రోజులో కొంచెం సేపే నారాయణ స్మరణ చేస్తే సుగతి వస్తుందంటే, నిరంతరము సర్వకాల సర్వావస్థల యందు, అంటే ఒక మాటలో చెప్పాలంటే 24/7 నారాయణ ధ్యానం వల్ల, నారాయణ స్మరణ వల్ల ఇక వాడు ప్రాతి అంటే వాడు పొందనటువంటిది ఏదైనా ఉంటుందా? వాడు పొందనటువంటిది ఏదైనా ఉంటుందా అంటే వాడు అన్ని పొందుతాడు. అయ్యా ఉత్తమ దిశన, గొప్ప బుద్ధి కలిగినటువంటి ఓ పుండరీక. అందుకే నారదులు చూడండి, ఎప్పుడు నిరంతరము నారాయణ నామస్మరణ, నారాయణ. కాబట్టి నారాయణ నామస్మరణము, నారాయణ ధ్యానము, నారాయణార్చనము, విష్ణువార్చనము ఎంత గొప్పదండి. పైగా చూడండి, ఆ శ్రీకృష్ణుడు నారాయణుడి కృప ఏమిటో తెలుసా? ఇవాళ 13వ తారీఖు, రేపు ధనుర్మాసంలో ఆఖరి రోజు, ఎల్లుండి గోదా కళ్యాణమేగా. అంటే ఇదంతా ఈ సమయం అంతా నారాయణ స్మరణలో నారాయణుడు. చూడండి, ఎక్కడికక్కడ నాకు పరమ ఆనందంగా ఉన్నది ఏంటంటే, ఇదిగో ఎల్లుండి నుంచి, సోమవారం నుంచి మకర సంక్రమణ. కరెక్ట్ గా మకర సంక్రమణము కాలమునాలోనే ఆ మహానుభావుడు భీష్ముడు తనువు సాధించబోతున్నాడు. మనకి నిజానికి యుద్ధం అయిపోయి చాలా రోజులే, అనేక కారణాల వల్ల మనకు ఇది ఇలా వస్తుంది. కాబట్టి కథల్లోనైనా ఆయన కేవలము ఉత్తరాయణ పుణ్యకాలంలోనే వెళ్ళిపోతుంది. ప్రణుతయగు నమో నారాయణాయ అను అక్షరాలి అంటే అక్షరముల యొక్క వరుస. అంత ప్రాప్తి క్షణమున జిహ్వకు తెచ్చిన ప్రణవార్థంబైన పదము పడయుదు. అయినా ప్రణుత అంటే అకార, ఉకార, మకార, బిందు నాదములతో కూడిన, అంటే ఓంకారముతో కూడిన నమో నారాయణాయ. అంటే మొత్తం రాయలేక అక్కడ అంతటా రాయకూడదు కదా, కానీ అందుకని ప్రణుత అన్నారు. ఆ నారాయణాన్ని జిహ్వకు తెచ్చిన మంత్రం నువ్వు అలా చేస్తూ ఉంటే ఓంకార తత్వం నీకు అర్థమైపోతుంది. అంటే ఓంకార స్వరూపం, ఓంకేకాక్షరం బ్రహ్మ. అది అకార, ఉకార, మకార, పిందుర. అదే సృష్టి, స్థితి, సంహార, తిరోధనం. అదే మన పంచభూత తత్వములు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రులు, పంచ ఇచ్ఛా, క్రియా, జ్ఞాన, చిచ్చక్తి, ఆనంద స్వరూపాలు. ఒక అక్షరము అది
నిన్ను నెమ్మదిగా ఈ సగుణ పరబ్రహ్మము నుంచి నిర్గుణ పరబ్రహ్మం వైపుకు నిన్ను తీసుకెళ్ళిపోతున్నది. సగుణ పరబ్రహ్మం నుంచి నిర్గుణ పరబ్రహ్మమునకు తీసుకెళ్ళిపోతుంది. అది తర్వాత విశేషంలో శ్లోకం. కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పారు భగవద్గీతలో, అంతకాలేచ మామేవా స్మరన్ ముక్త్వా కళేబరం ప్రయాతి సమద్భావం యాతినాస్త్ర సంశయ. అయినా నువ్వు ఇందులో అనుమానపడాల్సిన అవసరం ఏంటి? ఎవరైతే అంతకాలములో ఆ నారాయణ నామస్మరాన్ని చేస్తూ మా స్మరణ్ ముక్త్వా కళేబరం నన్ను స్మరిస్తూ శరీరాన్ని వదిలేస్తారు, వారు నా భావాన్నే పొందుతారు. ఇందులో అనుమానం లేదు. ఇదేదో బాగుందండి, మరి ఇప్పటి నుంచి ఊరికే చేయడం ఎందుకండి అప్పుడే అనుకుందామంటే, అప్రయత్నముగా నీ నోటి నుంచి నారాయణ అని రావాలి. ఇప్పుడు అజామీళ్లు కథ వెళ్ళా మనం, అప్రయత్నముగా, కానీ రాదు. ప్రాణోత్క్రమణ సమయంలో ఒక 1000 మండ్ర గప్పలు పుట్టిన తీవ్రత, అప్పుడు మనసుకి తనకి ఇష్టమైంది తీసుకెళ్ళిపోతుంది. నీ దురదృష్టం కొద్దీ నీకు ఇది మన కరాచీ బేకరీలో ఉన్నటువంటి బిస్కెట్లు, లేకపోతే ఇంకో చోట బిర్యానీను, ఒక వ్యక్తి నీకు వాళ్ళు స్ఫురణలోకి వచ్చారు అనుకో, నీ బతుకు ఏమైపోతుందంటే వాడిగా నువ్వు పడతావు, లేదా వాడి కులంలో పడతావు, వాడి దగ్గర పడతావు. నీకు ఈ కథ వెళ్ళిన మనం భరతుడు కదా, జనభరతుడు లేడీనే చూస్తూ పుట్టాడు, వాడు లేడీగా పుట్టేసి అప్పుడు ఇది కర్మ ఏమిటో నాకు. కాబట్టి ఆఖరి సమయంలో నువ్వు ఏ భావనలతో పడతావు అది నువ్వు అయిపోతావు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు, అప్పుడు చేసుకోవచ్చు కదా నువ్వు అనుకున్నావే అనుకో, నీకేమొస్తుంది? నోట్లో వేలు తప్ప. ఎందుకని? నీకు అప్పుడు గుర్తురాదు, ఎందుకంటే అప్పటికే నీకు మైండ్ కూడా పనిచేస్తుందో పని చేయదో మనం చెప్పలేము. కాబట్టి ఇప్పుడే నువ్వు అప్రయత్నముగా నువ్వు మా నామస్మరణ అలవాటు చేసుకున్నావు. మహాదేవ్ మహాదేవ్ ఒక మంచి విషయం, మహాదేవ. నువ్వు వెళ్తుంటే దెబ్బతిల్ మహాదేవ అలా అలవాటు అయిందనుకో, అంత పాతలో కూడా నువ్వు మహాదేవ అంట అయిపోయింది నీకు. ఆయన పొద్దేసి నారాయణ నారాయణ చెప్పారు వెంటనే ఇవాళ నుంచి మనం మహాదేవ చెప్పడం మానేసి నారాయణ చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పినా తప్పు లేదు. వాళ్ళిద్దరూ ఒకటే. కాబట్టి ఆ పరబ్రహ్మాన్ని నువ్వు పొందుతావయ్యా అని చెప్పారు. విన్నారా? తర్వాత కందపద్యం. నారాయణ పదవాచ్యం భారయ. చూడండి, నారాయణ పదవాక్యం భారయ బ్రహ్మంబు దాని అనిశము వినియు సారమతిన్ తలచియు నింపారగ పొగడియు రమించుట అతుల హితమగున్. మనం వెనక నుంచి వద్దాం ఈ పద్యానికి. అతుల హితమగు, సాటి లేని మేలు కలుగుతుంది. ఎప్పుడు? వెనక నుంచి వద్దామని చెప్పాగా నేను. ఇంపారగా పొగడి ఏమిటి? నువ్వు ఆ నామము యొక్క కీర్తిని పొగడాలి. ఆహా, అందుకే అన్నారు శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా. శ్రీరామనామం రుచి అంటే ఆ రుచి తెలిసిన వాడికి తెలుస్తుంది, నీకు నాకేం తెలుస్తుంది? సారీ, నాకేం తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. కాబట్టి ఆ నారాయణ నామం పలుకుతుంటే ఎంత హాయిగా ఉంటుంది. నారాయణ 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 అని కీర్తి, దాని నామము యొక్క వైభవాన్ని ఎప్పుడూ పొగుడుతూ కీర్తిస్తూ, ఎప్పుడు ఎవరితో మాట్లాడినా ఇది ఒకటే నీ కీర్తన. నారాయణ నామస్మరణ అండి, ఆ మాటలు పలుకుతుంటే ఎంత హాయిగా ఉంటుందండి.
మనసుకి ఎంత ఉల్లాసంగాను ఉత్సాహంగాను ఉంటుంది. ఒక్కొక్క నామము ఒక్కొక్క ఇది కదండి. నారాయణ నామాల గురించి మనం నేర్చుకున్నాం, కొన్ని నామాలకు అర్థాలు నేర్చుకున్నాం మనం. ఆ నామాలు చెప్పేటప్పుడే మన చిరంజీవి K-Cube ఒకప్పుడు నన్ను భాగవతంలో అడిగిన ప్రశ్నకి సమాధానాలు కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి నారాయణ ఆ నామం కీర్తించు. ఒకటి. రెండు, సారమతిని తలచి అది మామూలు తెలివితేటలు ఉంటే సరిపోదండి, మీకు రావట్లేదు. సారమతివై ఉండాలి. సారమతి అంటే తదేక నిష్ఠాగరిష్ఠుడవై ఉండాలి. సారమతి. మామూలు మతికి నువ్వేదనుకుంటావంటే, ఇప్పుడు నీకు ఇవాళ ఆకలిస్తుంది, ఎవడో ఒక మంచి భోజనం తీసుకొచ్చాడు, అబ్బా ఆనందం కలిగింది. నీకు కలిగేటువంటి ధన కన్నక వస్తు వాహన ప్రాప్తి వల్ల ఇదే పరమలాభం అనుకున్నావు. అది పరమలాభం కాదు, నిన్ను ఇంకా కిందకి లాగేది. నీకు పరమలాభం అయింది ఒకటి ఉంది, అది తెలుసుకోవాలంటే నీకు సారమతి ఉండాలి. మామూలు మతి సరిపోతుంది. మీకు శివరహస్యంలో ఒక చిన్న కథ చెప్తాను. ఇది నేను చెప్పేసినట్టే నాకు గుర్తు, నీకు ఇంకోసారి వినడంలో తప్పులే కదా. ఏంటంటే మీరు నారాయణ గురించి చెప్తే వెంటనే శివుడి గురించి చెప్తారు, ఇదే మీతో సమస్య అంటే. నేను నాతో సమస్య కదా సార్, నాకు వాళ్ళిద్దరూ ఒకటే కాబట్టి చెప్తాను. ఒక ఆయనకి శివుడికి మారేడు దళాలంటే చాలా ఇష్టం అని, అందుకని ఈయన ఏం చేసేవాడు పాపం, మళ్ళీ దొరుకుతాయి దొరకదు, పైగా ఈయన ఉన్న చోట్ల అవి లేవు. దూరంగా వెళ్ళి వారం రోజులకి సరిపడ కొనుక్కొచ్చుకొని ఒక కుండలో పెట్టి దాచుకునేవాడు. అప్పటికి ఫ్రిడ్జ్లు లేవుగా, ఈ ఆర్టిఫిషియల్ గా స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్ లేవు. కుండలో పెట్టుకుని దాచుకుని రోజు కొన్ని తీసి ఆ శివుడి మీద వేస్తాడు. ఒక రోజున, అంటే నేను జస్ట్ కొంచెం కట్ షాట్ చేసేస్తున్నాను కథను. ఒక దొంగ వచ్చాడు, చాలా వెతికాడు, ఏమీ దొంగ. అయినా నా దగ్గర ఏమీ లేదు, నేను పరమపేదవాడిని. ఈ కొండలు చూశాడు, అది తీసుకోండి, ఒరే ఆ కొండ మాత్రం దిగిరా. వాడికి అనుమానం కలిగింది, ఏమిటి, నేను అక్కడేవో చెక్క బీరువా ఉంది, అది తీసినప్పుడు వీడేం మాట్లాడాలి, ఇంకోటి తీసినప్పుడు మాట్లాడాలి, ఇది మాత్రం వద్దు అంటాడు. అంటే ఇందులో ఏదో దాచిపెట్టాడు, పరమ విలువైనటువంటి వస్తువు ఏదో దాచిపెట్టాడు, నేను అది తీసుకుంటాను. ఆయన వద్దురా, నీకు బతిమాలుతున్నాను, నాకు మాత్రం వదలటాను, ఎందుకంటే అందులో ఉన్నది ఆఖరివి, మళ్ళీ ఈయన దొరకడం కష్టం. వద్దురా ఆయన బతిమాల. వాడు దొంగ, వాళ్ళకి ఎందుకు ఉంటుంది నాయన వద్దంటే వాడు ఊరుకుంటాడు. వాడు తీసుకెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు, వీడు వచ్చాడు. ఈ సంఘర్షణలో ఇక వాడిని చంపేస్తాను. శివుడికి మారేడు దళాలతో అర్చన లేకుండా రేపు సూర్యోదయం చూసే కంటే ఇవాళ చచ్చిపోవడం బెటర్. నువ్వు చంపే, కానీ ఈ కొండ మాత్రం నీకు లేదు అని ఆ కొండను గట్టిగా వాడు కత్తి దూశాడు. అసలు ఆ కత్తి తలదళ్ళకి మనసు వెలవెల్లాడిపోతుంది, కలవరపడిపోతుంది. అయినా నువ్వు చంపినా సరే నేను అని ఆ కొండని ఇలాగా గట్టిగా పడుతుంది. ఆ కొండను లాగడానికి వాడి చేతి లాగుతున్నాడు. ఈ ప్రాసెస్ లో వాడి కాళ్ళు ఈ కొండ కలిపి పట్టుకున్నాడు. కొంతసేపు అయిన తర్వాత కత్తి లేదు, పరమశివుడు అక్కడ ఉన్నాడు. నేను ఈ కథ వినగానే నేను మా చిరంజీవి నాగేశ్వరరావు ఈ కథ కలిసి విన్నాం. వెంటనే ఆయన అడిగా, నాగేశ్వరరావు నువ్వేం చేస్తావే అంత పరిస్థితి అన్నాడు. అనుమానం లేకుండా వదిలిపారేస్తాను. నువ్వు అడగకపోవడం నేను చెప్తాను, నీకంటే మొదలు అసలు అడగకపోవడం ఆయన మారేడు దళాలు. అప్పుడు నేనేం చేస్తాను, నీకంటే కొంచెం తెలివి, నాకు కొంచెం తెలివి ఎక్కువ కదా, అందుకని ఏం చేస్తాను, ఆ మారేడు దళాలతో పూజ చేస్తేనే శివుడు అనుగ్రహిస్తాడా, నేను మానసికంగా వేస్తాను. ఇది ఒకటి భారతంలో నేర్పేగా, నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష. ఇప్పుడు ఆ మానసికం మీరు నాకే చేస్తున్నారు. ఏనాయనా రేపు వస్తారా, మానసికంగా వస్తాను గురువు గారు.
అంటే నేను నేర్పిందే కదా మీకు. ఆ మానసికంగా చేస్తాను, ప్రాణాలు ఎవరన్నా పోగొట్టుకుంటాడు ఏంటి, మారేడు దళంగా వస్తాను. అందుకే మహాదేవుడు మనకు కనపట్ల, మాకంటే నాకు. మరి మీరు కూడా ఆ స్థితికి వస్తే మీకు కనపడ. ప్రాణము మానము కంటే మారేడు దళాలు మిన్న అనుకున్నాడు మహాదేవుడు కనపడ్డాడు. ఆయన ఏమండి, తస్కరాయచ, పెద్ద దొంగ ఆయన. హరుడు, ఆయన పేరే హర, హరించేవాడు హరుడు కదా. వాళ్ళిద్దరికి ఒకటే తత్వాలు, మీరు పేర్లు అవ్వాలి. ఈయన హరి, ఈయనకి హరించే తత్వం, ఆయనకి హరి. ఏమిటి హరిస్తారు? మనస్సు, మన కుసంస్కారాలు, మన పాపాలు. ఇక్కడ మీరు చూడండి, దానికి సారమతి కావాలి. కాబట్టి ఆ నామం పొగట్టానికి కానీ, వాళ్ళ అర్చనకి కానీ, ఇప్పుడు విష్ణువార్చనకి ఆ తులసి దళాలు, మీకు ఆ సారమతి కావాలి. మీకు తులసి దళాలతో ఆయన అనుగ్రహం చేయడానికి అలవాటు అనుకోండి. మీరేం చేయాలి? తులసి దళం కోసం మీరు కావాలంటే 2 కిలోమీటర్లు నడిచైనా వెళ్ళి తీసుకురాగలి. ఆ స్థితి, ఆ సారమతి మనకు ఉందా? ఉంటే ఆయన మీకు దక్కేస్తాడు. అదే చెప్పారు, పరమహితమగు, అది ఉందా? అందుకే మీకు ఈ కథ, దీని కింద నుంచి వస్తున్నాను. ఫస్ట్ మీకు ఏది ఉండాలి? ఇంపారు, చక్కగా పొగడాలి. నారాయణ నామం తప్ప అన్యనామం వస్తే పక్కకు వచ్చేయాలి. సారమతిని తలసాలి. ఇక మూడోది, దానిని అనిశము విని. ఎప్పుడు నిరంతరము ఆ నారాయణ నామాన్ని, అనిశము అంటే నిరంతరము, ఎప్పుడు నారాయణ నామాన్ని వింటుండాలి. కేశవం రామనారాయణం కృష్ణదామోదరం గోపికావల్లభం రామచంద్రం శ్రీరామ రామ. ఇప్పుడు ఆ నామాన్ని, అంటే నామాన్ని వినాలంటే ఆ నామముతో ముడిపడిన కథలు. ఇప్పుడు మీరు భాగవతం వచ్చేటప్పుడు పద్యానికి లేదా పద్యానికి అసలు సెంట్రల్ ఐడియా నారాయణుడే. ఆయన చుట్టే కదా కథ తిరిగేది. మీరు ఏ కథ తీసుకున్నారు, గజేంద్ర పక్షం తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, నారాయణ. కాబట్టి నిరంతరం ఆ 10 వింటూ. ఇక నాలుగోది, నారాయణ పదవాచ్యం వారయ బ్రహ్మము. నారాయణ పదవాక్యం వారయ బ్రహ్మము. నారాయణ పదము యొక్క వాచ్యం, అర్థం బాగా తెలుసుకుంటే అదే బ్రహ్మమయ్యా. ఏది నువ్వు పరబ్రహ్మం అనుకుంటున్నావు అంటే నీకు నిర్గుణము సగుణము, సగుణ సాకారాన్ని నువ్వు అలా అంటూ, నిర్గుణములో ఆ నామములో ఉన్న నాదాన్ని పట్టుకుంటావు. ఇప్పుడు నారాయణ నామానికి అర్థం తెలుస్తుంది. నారాయణ నామానికి మనం ఇంత పూర్వం నిన్న పద్యంలో అర్థం చెప్పుకున్నాం, నారము అయ్యను. అలాగే ఇప్పుడు నారాయణం అంటే ఇంకోటి, నారం అంటే నీరు, అయనము నీటిలో ఉండేటువంటి వాడు నారాయణ. పుష్యమాసంలో నారాయణ నామస్మరణం చేయాలండి. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క నామం ఉంటుంది. మార్గశిరంలో కేశవనామం, పుష్యమాసంలో నారాయణ, తర్వాత వచ్చే మాఘమాసంలో మాధవనామం, అలా ఒక్కొక్క నామం. అలా కార్తీకంలో దామోదరుడు. ఇప్పుడు ఇక్కడ నారాయణ 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 అనుకోండి, ఇది నారాయణ అనుగ్రహం కాదు. ఏదో పిచ్చివాడు, ఏమీ తెలియకపోయినా పెద్ద ఏదో చెప్పేస్తున్నాడు, అన్నీ తెలియదు. సరే, ఈ పిచ్చివాడిని నమ్మి ఇంకొంతమంది పిచ్చివాళ్ళు ఈయనకేదో తెలుసనే భ్రమలో వాళ్ళు బతుకుతున్నారు. ఏదో అనుగ్రహిస్తే పోలా అనుకుని కాదండి ఈ అనుగ్రహం. కాబట్టి నారాయణ వాచ్యం అరయ బ్రహ్మము. నువ్వు బాగా ఆలోచిస్తే అదే బ్రహ్మము. బ్రహ్మలోకం మళ్ళీ చతుర్ముఖ బ్రహ్మం కాదు, గుర్తుపెట్టుకోండి, పరబ్రహ్మం. ఆ నామాన్ని నిరంతరము వినాలి, దాన్ని అనాలి, దాన్ని కీర్తించాలి. అటువంటి వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళు పరమహితాన్ని పొందుతారు. వాళ్ళకి సాటి లేని హితం పొందుతారు. ఇదే ఆయన కూడా చెప్పాడు,
ఏమని చెప్పారు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే. పర్యుపాసన చేయాలి. ఉపాసన అంటే రోజులో ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు, 6 నిమిషాలు, 1 గంట 2 గంటలు చేయడం కదా, అది పర్యుపాసన చేస్తే తేషాం వాళ్ళ యొక్క యోగక్షేమం మహా నిత్యాభియుక్తానం. నిత్యము వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అంటే వాడు చూసుకోడు. వాడికి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది చూసుకుంటా అంటే అనేక సందర్భాలు ఉన్నాయి. తర్వాత విండు నారాయణ పరాయణుండు. అది విండు నారాయణ పరాయణుండు. పాతకముల గెలిచి వెలుంగుటే కాదు తన్ను ఆశ్రయించిన వారి అతులమైన వెలుగు నొసగంగా చాలుట వేద చేత. అలా వేదము యొక్క క్రియ ఇది. ఒక విషయం తెలుసా, వినవయ్యా? నారాయణుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు పాతకముల గెలిచి అంటే వాడి పాపాలన్నీ దగ్ధమైపోతాయి. ఎలా దగ్ధమైపోతాయి అంటే దౌర్భాగ్యతూల వాతూల పాపారణ్య దవానల. పాపం అనేటువంటి అరణ్యము పోవాలంటే ఏదో చిన్న అగ్గిపుల్లతో ఇస్తే సరిపోదు, ఒక దావానలం కావాలి. ఈ పాపారణ్యాలన్నిటినీ ఒక దావాగ్ని దహించినట్టుగా ఆయన దహించి వేయటమే కాకుండా ఎవరైతే నారాయణ నామస్మరణ చేస్తారు, ఎవరైతే నారాయణుడు తప్ప తనకి వేరే దిక్కు లేదుగా గడుపుతారో, పర్యుపాసన చేస్తారు. చూడండి, నారాయణ అంటే మీరు ఇప్పుడు వెంకటేశ అది అనంది, శ్రీకృష్ణ అక్కడ కాదు, అన్ని ఆయన నామాలే కదా. 1000 నామాల వాడు. ఆయన అతులమైన వెలుగునొసగగా ఆయన తను పాతకాలు పోగొట్టుకుని తనే కాదు ఇంకోళ్ళకు కూడా ఆయన వెలుగుని అంటే దారి చూపిస్తాడు. దీన్నే స్వయం తీర్ణత్వరాం తారయండి. నువ్వు దాటుతూ నదిని ఇంకో 10 మందిని దాటిస్తాడు. ఖచ్చితంగా నారాయణుడు వాడు ఏంటంటే నేను ఒక్కడిని దాటితే చాలా అనుకోడు. వాడు పాపం 10 మందిని తీసుకెళ్ళి రాలైనా రా. వాడు రాకపోయినా సరే ఆయన అని వాళ్ళు. కాబట్టి నువ్వు నారాయణ భక్తుడి దగ్గర నువ్వు ఉన్నావు అనుకో, నీకు కూడా వెలుగు వచ్చేది. ఎలాగంటే మీకు తక్కువ చాలాసార్లు చెప్పాను. మీరు అంటే నేను మొన్న తిరుమల వెళ్ళానండి, చక్కగా మెట్లు ఎక్కుతుంటే ఎంత హాయిగా ఉందండి. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేస్తే అలా నేను భద్రాద్రి వెళ్ళాను సుమ, నేను యాదాద్రి వెళ్ళాను సుమ, సింహాచలం వెళ్ళాను సుమ అని వెళ్ళటం, అక్కడ ఉన్న వైభవాలు చెప్పడం. ఏమంటే మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు ఎదుటి వారికి చెప్పాల్సిన అవసరం, దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. అక్కడ వైభవాలు చెప్పండి. అప్పుడు మీరు చేసిన క్షేత్ర మహిమ ఎదుటి వాళ్ళతో పంచుకుంటారు. అబ్బాయి ఏమి రష్ అండి, రష్ ఉంటుందని నీకు తెలియదా? అప్పుడు వినేవాడికి తెలియదా? ఈ పాప పనులు చేయకండి. అప్పుడు మీరేం జరుగుతుంది? నువ్వు చెప్పినంతసేపు వాడు కూడా పాప ఆ కోనేరు, ఆ వరాహస్వామి, ఆ బంగారు శిఖరాలు, ఆ తర్వాత అక్కడ ఆ బంగారు పాకిలి, వెండి పాకిలి, ధ్వజస్తంభం, ఇవన్నీ ఇప్పుడు మీ మనసులో తిరగట్లేదా? కొంచెం సేపు ఇటు నుంచి వచ్చేటప్పుడే అక్కడ నరసింహస్వామి, ఆ లోపాయాలకు వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇక ఆనంద నిలయంలో కూడా వెళ్ళిపోతుంది. ఆనంద నిలయంలో కూడా చెప్తున్నాను సేపు అక్కడ ఉన్నది. అక్కడ కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. ఇలా అన్నమాట. చక్కగా మనం ఏదన్నా జపం చేసుకోవాలంటే కొంచెం దూరమైన జాబాలి తీర్థానికి వెళ్ళండి. మీరు
కొంచెం కేర్ఫుల్ గా మెట్లు దిగి, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. అక్కడ ఎంతసేపు అయినా జాబాలి తీర్థంలో కూర్చొని జపం చేసుకోవచ్చు, తపస్సు చీకటి పడేవాడు. ఎందుకంటే అది కొన్ని మెట్లు దిగాలి అని చెప్పి అలా మీరు వెళ్ళారనుకోండి. అలా వాడు దొరికితే వినేవాడు కూడా పుణ్యం. నువ్వు వెళ్ళావు, ఇప్పుడు అంటున్నావు అంటే ఇంకోడిని కూడా ధరింపజేస్తున్నావు. అంటే నారాయణ ఆశ్రయించిన వాడు తన పాపాలని పోగొట్టుకుని తను తరించడమే కాకుండా ఇంకోళ్ళని కూడా తరింపజేస్తాడు. తర్వాత చతురాశ్రమముల లోపలను, అది చతురాశ్రముల లోపల అతులమతి, ఓ అతులమతి, సాటి లేని మంచి మనస్సు కలిగిన ఓ పుండరీక. అందుకే దీన్ని పరమ ఇతిహాసము అన్నారు. మిగతా ఇతిహాసాలు, ఇది పరమ ఇతిహాసం. ఇది జాగ్రత్తగా వినాల్సింది. 4 ఆశ్రమాల లోపల ఓ అతులమతి, ఓ మంచి మనస్సు కలిగిన వాడ, ఎందు నిలిచిన అతనికి భక్తి, ఎందు నిలిచిన అతనికి భక్తి, మతి కేశవు కూర్పక, మతి కేశవు కూర్పక, సద్గతి పెరకర్మముల, సద్గతి పెరకర్మముల, పెరకర్మముల నేల కలగనేచ్చు. అంటే నువ్వు బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులో ఏ ఆశ్రమానికి చెందిన వాడివైనప్పటికీ ఆ నారాయణుడి మీద భక్తి తప్ప నిన్ను ఇంకొక పెరకర్మముల, ఇంకొక పనులు చేయడం వల్ల నువ్వు ఎలా ఉత్తమ గతిని సాధిస్తావయ్యా? అంటే నారాయణుని ఆశ్రయించడం వల్లనే, నారాయణ నామస్మరణ వల్లనే, నారాయణుని ధ్యానం వల్లనే, నారాయణ కథా శ్రవణము వల్లనే మాత్రమే నువ్వు తరిస్తావు. అది ఏ అవసరం? నువ్వు బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులు ఎవరైనా. ఇప్పుడు నారదుడు ఎన్నో మంత్రములకు ద్రష్ట దర్శించాడు. అటువంటి ఆయన నారాయణ 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 తెలియదా? మరి మిగతా దర్శనం. ఉదాహరణకి బగళాముఖి ఋషి ఎవరు తెలుసా? నారదు. మరి తను దర్శించినటువంటి బగళాముఖిని నిరంతరం ధ్యానం చేయొచ్చు కదా ఆయన. బగళా 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 బగళా, జోగులా 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 అనొచ్చు. ఈ నారాయణ నామము, నారాయణ స్మరణము, ఇది పరమము. ఆ కేశవ నామం నారాయణ నామే కదండి. విష్ణు నామాలు ఏదైనా సరే అది పరమం. విషయం తెలుసా? విష్ణు సహస్రంలో కూడా శివనామం ఉంది. అందుకే ఈ ధనుర్మాసంలో తిరుప్పావై తర్వాత తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి తులసీ దళములకు బదులుగా మారేడు దళాలతో అర్చన చేస్తారు. బహుశా మీ అందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది. ఈ ధనుర్మాసంలో తులసీ దళాలు అర్చన చేయరు, కేవలం మారేడు దళాలతో అర్చన చేస్తారు. తర్వాత కనుటరిది ఒండు నెయ్యి, విష్ణుని భక్తిని కనుము నీవు, విష్ణుని భక్తి కనుము నీవు, శుభ్రత అద్దేవుని వినుము, భక్తవత్సలుడను నామము కలిగి దృశ్యుడకు భక్తులకు. ఈ పద్యాన్ని ఆయన చాలా ఒక విచిత్రమైన పద్ధతిలో రాశారు. విచిత్రమైన శైలిలో. ఎలా ప్రారంభించారంటే, నువ్వు ఆయన్ని చూడలేవు, కనుట అరిది. ఎందుకని? నీ చర్మచక్షువులకి గోచరము కాదు, అది దుర్గోచరం. ఎందుకని? నీదంతవరకు బహిర్ముఖ సుదుర్లభ, నీకు బహిర్ముఖత్వమే ఉంది. నీవు బయటవే చూస్తున్నావు, బయటవే వింటున్నావు. వీళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఆయన అసలు దుర్లభం కాదు, సుదుర్లభ, అసలు ఇంపాసిబుల్ కాదు, హైలీ ఇంపాసిబుల్.
అయితే నువ్వు ఎప్పుడు దాన్ని చెయ్యొచ్చు అంటే, మామూలుగా నువ్వు చేయలేవు, అయితే నువ్వు చెయ్యొచ్చు. ఎలాగంటే ఇప్పుడు చేయలేదు అలాగా అంటే కనపడ్డా సరే పదను అందుకని దుప్పటి కప్పుని పడుకుందామని కాదండి. ఏం చేయాలంటే విష్ణుని భక్తిని కనుము నీవు, అది విష్ణుని భక్తిని కనుము నీవు. నువ్వు వెంటనే ఏం చేయాలంటే ఆ విష్ణువు మీద భక్తిని పెంచు. భక్తి అనగా ఏమిటంటే, ఈయన తప్ప నాకు వేరే గతి లేదు. మీ పిల్లలు, మనవడము, మనవరాలు కొన్ని నిమిషాల పాటు మీకు కనిపించండి. మీరు ఎంత పనిలో ఉన్నా, ఏ పారాయణలో ఉన్నా, ఎదురా వాడేడి నీ అసలు భక్తి అక్కడ ఉంది. అలా నువ్వు ఏది చేసినా ఆయన్ని చూడాలి, ఆయన గురించి వినాలి, ఆయనని అనాలి అనేటువంటి ప్రేమ ఏదైతే ఉందో దాన్ని భక్తి అంటారు. కాబట్టి విష్ణు మీద భక్తి తెచ్చు. ఒకటి. రెండు, ఆ దేవుని వినుము. నువ్వు ఎప్పుడు నిరంతరం ఆ దేవుని నామాలు గాని, ఆ దేవుని కథలు గాని, ఆ దేవుని యొక్క మిగతా విషయాలు గాని వింటూ ఉంటాడు. మూడు, భక్తవత్సలుడను నామము కలిమి దృశ్యుడగు భక్తులకు. ఆయనకి భక్తవత్సల అనే పేరు. ఆ పేరు ఉండడం వల్ల అంటే భక్తులు వత్సల అంటే ప్రేమగా చూసేవాడు. ఆయన భక్తాధీనుడు, భక్తుల అధీనంలో ఉంటాడు ఆయన. అందుకని ఆయన్ని కలపదు. అంటే ఇదే మనకి పూర్తి చెప్తున్న నాణ్య పంథ విద్యతేయనాయ. ఇంకో మార్గం లేదు, ఉన్నది ఒకే మార్గం, విద్య. అంటే కేవలం ఆయన ఎందు అచంచలమైనటువంటి భక్తితో తప్ప నేనేదో ఆయనకి 1,00,000 తులసి దళార్చన ఇది ఆర్భాటాల కోసం నువ్వు చేసావనుకో, భక్తి లేకని ఆయన నీకు కలపడతాడు. నువ్వు పరమ భక్తితో చేసినప్పుడు ఒక తులసి దళానికి కూడా ఆయన లొంగిపోతాడు. అది జరగనప్పటికీ అది మనలో నిరూపించేది అదే. భక్తి లేని వాడు నువ్వు ఏమన్నా ఆయన రాడు. తులసి దళం పైగా ఆయన్ని మనం చూసగలం. ఇది జరగలేదు అన్న విషయాన్ని అసలు ఆ కావ్యం ఎలా వచ్చిందో కూడా మీకు ఇట్లా పూర్వం చేసి చెప్తారు. ఇది శ్రీకృష్ణ తులాభారం. ఇది ఎప్పుడూ జరగలేదు. పైగా సత్యభామ మహాపతివ్రత. ఆవిడ రుక్మిణి పై స్థితిలో ఉన్నావిడ. ఏదో గట్టిగా ఆవిడ గయ్యాళి గంప కాదు, ఆవిడ గడుసరి కాదు, ఆవిడ బ్రహ్మపతి. ఇది మన పైత్యం, ఇది మన కవుల పైత్యం. కాబట్టి ఇందులో ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. ఎందుకంటే ఆయన తులసి దళానికి నువ్వు ఆయనకి నవరత్నములతో పొదిగినటువంటి ఒక కిరీటాన్ని వేయించి నువ్వు అది నీ ఆడంబరాన్ని చాటించలుచుకున్నావు. అది పక్కన వారేంటాడు. పరమ భక్తి వచ్చిన తులసి దళాన్ని ఆయన తీసుకుని చక్కగా వాసన చేసి కావాలంటే వాసన వేసుకుంటాడు, ఆయన స్వీకరిస్తాడు. కాబట్టి ఇక్కడ భక్తవత్సలుడు అనే పేరుంది ఆయనకి. భక్తుల పట్ల ఆయనకి ప్రేమ. ఆయన ఆ భక్తిని చూస్తాడు. నువ్విచ్చే పరిమాణాన్ని, నువ్విచ్చే దాని యొక్క విలువని చూడు. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, బాగా లేనప్పుడు విలువలు మాట్లాడదు కదా. కాబట్టి ఎప్పుడు నువ్వు విలువలతో కలిగి అని నారదుడు ఉపదేశించిన ఆ నైష్ఠికుడు నియత చిత్తుండై విష్ణుని నర్చించు సభక్తిక విశేషమునప్పుడు మనుజాదీశ ఓ ధర్మరాజా. ఇలా నారదుడు ఆ పరమ నైష్ఠికుడైనటువంటి పునరీకు
నిరంతరము విష్ణువార్చన చేసి ఆయన నియత భక్తుడు అంటే పరమ నియంగం. మీ పారాయణలోను నియమాలలో దీంట్లో కొంచెం నియమాలు ఉండాలండి. 7 గంటల కంటే 7 గంటలకి ఇది అంటే మరి మీరు నాకు ఇప్పుడు మీరు ఏదైనా ఒక నిజం చెప్పాలనుకోండి, మీరు కొంత విషయాలకు ఏంటంటే మీరు నాకు కూడా పతాన్ని అంటగట్టేస్తారు. సరే మహాదేవ నేనేం భయపడాల్సిన అవసరం లేకుండా ఈ నియమము నాకు కూడా సరిగ్గా లేదు. మా అబ్బాయి అంటే మా అన్నయ్య కొడుకు చిరంజీవి వెంకటరమణకు ఉండేది. వాడు 6 గంటలకి అంతే, 6 అంటే 6, అది 5:59 కాదు, 6 గంటల 1 కాదు. నాకు ఫోన్ చేశాడు కొన్ని సందర్భాలు, కరెక్ట్ గా 2 నిమిషాల మీద బాబాయ్ నేను ప్రారంభిస్తున్నాను పెట్టేస్తాను. 6:05 నియమ పాలన చాలా ముఖ్యం, అందులో ముఖ్యంగా సమయం. అప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది మనకి. మనం చేస్తాం, ఒకరోజు 4 గంటలకు లేచి కూర్చుంటాం, ఒకరోజు 5, ఒకరోజు 6, ఒకరోజు 9, ఒకరోజు 11, ఒకరోజు అది పద్ధతి. అలాగే నీకు నియమాలు ఉండాలి. ఏమేంటి నియమాలు? ఈ ఆహార వ్యవహారాల్లో నియమాలు ఉండాలి. ఇదిగో ఈయన చేసినప్పుడు నేను ఇది తీసుకోను, ఇలా ఇదే తింటాను, ఇది తినను, ఇన్నిసార్లే తింటాను, ఇక్కడే తింటాను, ఇలాగే తింటాను. ఏదో ఇటువంటి నియమాలు నువ్వు పెట్టుకో కనీసం. అరే శాస్త్రం చెప్పిన అన్ని నియమాలు పాటిస్తే మహాదేవ చాలా మంచిది. కనీసం నువ్వు కొన్ని నియమాలన్నా పెట్టుకోవాలి. ఏదీ లేకుండా అది గాలివాటుకు వెళ్ళినటువంటి పడవలాగా వెళ్ళామనుకో తీరానికి చేరుతుందండి చెప్పండి. ఒక్క మాట మీకు తెలిసిన ఎగ్జాంపుల్, ఒక పడవ తీరము చేరాలి, అప్పుడు ఏం చేయాలి? దానికి ఒక నియమం ఉండాలి, దానికి ఒక డైరెక్షన్ ఉండాలి, ఇలాగే వెళ్ళాలి. ఏమండి పడవ సముద్రంలో మునగకుండా వెళ్ళడం ముఖ్యం అన్నావు అనుకో, అది ఎప్పటికీ తీరం చేరుతుంది, అలా తిరుగుతూనే ఉంటుంది. మీకు ఈ ఉదాహరణతో పట్టుకున్నారు అనుకుంటాను. మీరు అలా పారాయణ చేసుకుంటూ వెళ్ళిపోతారు, తీరం ఎప్పుడు చేరరు, మోక్షం ఎప్పుడు రాదు. నేనేవారిని శపించట్లేదు, కోపంతో అంటలేదు. మీరు చేయండి, మీరు ఒక నియమంగా ఒక 40 రోజులు చేయండి, వెంటనే 41 రోజుల ఫలితం వస్తుంది. మనము కొన్ని సంవత్సరాలు చేసినా ఎందుకు రావట్లేదంటే నియమము లేదు. నాకే లేదని చెప్తున్నా కదా, మరి మీకు ఉందేమో, మీరు ఎవరికైనా ఉందేమో, ఉంటే మహాదేవ, ఉండకపోతే మరి మహాదేవ. నియమం ఉండాలి. మనకి నియమం అన్నిట్లో ఉంటుంది, ఒక దీంట్లోనే ఉండదు. మీరు స్కూల్కి వెళ్ళాలి అంటే నేను పాఠం చెప్పడం మీకు ముఖ్యం. నేను ఒకరోజు 10ంటికి వస్తానంటే వాడు ఊరుకుంటాడా? నేను వెళ్ళినప్పుడు నా క్లాస్ ఇవ్వండి అంటే ఇస్తాడా? ఒక నియమం ఉంటుంది అక్కడ, ఆ నిర్దిష్టమైన సమయంలోనే నువ్వు చెప్పాలి. ఇప్పుడు ఈ శక్తి ఉద్భవిస్తుంది. ఆ నియమములతో కలిసి విష్ణువుని అర్చించి సభక్తిగా మననం చేసుకున్నాడు. ఇది చెప్పింది మళ్ళీ 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 అంటే శ్రవణము, మననము, నిధి ధ్యాస. ఇదే శ్రవణం విన్నాడు ఈయన నారదుల ద్వారా, విన్నది మళ్ళీ మననం చేసుకున్నాడు. ఈ పద్ధతి అండి. మొన్న మీకు అదే చెప్పాను, ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి యూట్యూబ్ లో పెట్టుతున్న వాళ్ళకి నేను నమస్కారం పెడుతున్నాను, ఎందుకంటే నేను మళ్ళీ 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 వింటున్నాను. మనం మామూలుగా వినడానికే మనకి బద్ధకంగా ఉంది, అంటే మళ్ళీ మళ్ళీ వింటే ఎందుకు? మననం, అది పెట్టేసిన తర్వాత మళ్ళీ మనం చేసుకోవాలి. తర్వాత నీకు దాన్ని ఆపాలి, అప్పుడు నీకు దొరుకుతాడు ఆయన. నువ్వు చేసేది సరిగ్గా చేయకుండా దొరకాలంటే ఏంటి దొరుకుతాడు? శంఖ చక్ర గదాధరు. ఇప్పుడు ఆయన సగుణ సాకార స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. శంఖ చక్ర గదాధరుడు ఆయన దగ్గర ఉన్నటువంటి శంఖం పాంచజన్యం, అలాగే ఆయన దగ్గర ఉన్నటువంటి చక్రం, అలాగే గద, అలాగే గదాధరు, శాంగి.
ఆయన దగ్గర ఒక ధనుస్సు ఉంది, అదే శాంగం. శంఖము, చక్రము, గద. ఆయన దగ్గర ఇంకోటి కూడా ఉంది, కత్తి, దాని పేరు నందకము అంటే. శాంగి ఆయన దగ్గర ధనుస్సు ఉంది, ఆ ధనుస్సు పేరే శాంగం. అందుకే పేరు శాంగము కలిగిన వాడు శాంగి, చక్రము కలిగిన వాడు చక్రి, చక్రము కలిగిన వాడు అది. గద కలిగిన వాడు గది ఉంది. ఇది పుండరీక దళ సంబర, పుండరీకములు విశాలమైన కళ్ళు. అసలు పుండరీకాక్ష నామం నిన్ను పవిత్రం చేస్తుందయ్యా. కిరీట కుండలాభిరాము, ఆయన కిరీటములు పెట్టుకున్నాడు, కుండలములు ధరించి ఉన్నారు. ఇవన్నీ కూడా ఏవో ఆభరణాలు అనుకోకండి, ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ప్రతీక. ఒకటి కాలములు, ఒకటి మన ప్రవృత్తి, ఒకటి ఆనందములు. ఆయన పెట్టుకున్న కుండలములు ఏవో కాదు, సూర్యచక్రములు. తాటం కైకళి పూత తపనోడు కమండల. కిరీటము సార్వభౌముడు, అంటే అందరికంటే ఆయనే అధికుడు. తర్వాత శ్రీవత్స సంసోహి, ఆయన వక్షస్థలం మీద ఒక పుట్టుమచ్చు, దాని పేరు శ్రీవత్సము. ఆ శ్రీవత్సం అనేటువంటి పుట్టుమట్లతో బాగా వెలిగిపోతూ అందంగా ఉన్నటువంటి వక్షస్థలము. అలాగే ఒక మంచి మణి ఉంది, కౌస్తుభోజ్వలు. ఈ పద్యం నేర్చుకోండి, హాయిగా నేర్చుకుని ఆయన్ని మీరు అలా మూర్తిని ఊహించుకోండి, అయిపోయింది, ధ్యానం అయిపోయింది. ఈ పద్యం చదవడానికి మీకు పెద్ద వివక్కర్లేదు, ఏది స్నానం చేయాలి, స్నానం చేయక్కర్లేదు, ఎప్పుడు తలుచుకుంటూ ఆ వ్యక్తి ఆ స్వరూపాన్ని అలా ధ్యానం చేసి ఒక తులసి దళం ఆయన పాదాల దగ్గర. కౌస్తుభోజ్వలు కలలోన కనునతండు, కలలోన అంటే వాడికి కలలో కనిపించేస్తాడు. రామకృష్ణ పరమహంస చెప్పాడు, ప్రస్తుత కాలంలో ఇది అప్పటిది, నీకు కలలో కనిపించిందంటే అది నిజమే, నీకు కలలో కనిపించిందంటే అది. మీకు ఒక విచిత్రమైన చెప్తాను, ఇందాక మా చిరంజీవి వెంకటరమణ గురించి ప్రస్తావించాను కాబట్టి ఇక్కడ చెప్తాను. కొన్ని రోజుల క్రితం మా చిరంజీవి వెంకటరమణకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక శివలింగం ఉంది. ఆ శివలింగానికి వెళ్ళేటప్పటికి అక్కడ మన కామాక్షమ్మ, ఆయన ఈ శివలింగం ఏంటో తెలుసా, లలితా సహస్రనామంలో ఉన్న 37వ శ్లోకానికి సాంకేతికమైన శివలింగం అయ్యేది. అది ఇంకోటి ఉంది అక్కడ, అది 86వ శ్లోకం. అందులో ఉన్నటువంటిది నేను తర్వాత చూశాను, నిర్మల నిత్య నిరాకార నిర్గుణ నిశ్చయ నిష్కళ. అతను అన్ని నాతో షేర్ చేస్తుంటాడు ఆ చిరంజీవి. కాబట్టి ఇక్కడ కళలు, ఆ కౌస్తుభంలో కళలో చూసి, అది కళ కాదు, అది నిజం. ఎందుకని కళ్ళలో కనిపించడం ఏంటంటే మామూలుగా కనిపించచ్చు కదా, అంటే నీ చర్మ చక్షువులు భరించలేదు, అప్పుడు తెలుసు అంతఃచక్షువులు ఉంటాయి, అంతఃచక్షువులు. తర్వాత కందపద్యం చిరకాలంబున సాక్షాత్కరణంబున కలుగు. అది అలా నువ్వు చూసి 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 చిరకాలములు అంటే చాలా తక్కువ సమయము లేదా కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటే నిజంగా సాక్షాత్కరించేస్తారు. అప్పుడు నీ కళ కనుక అంటే ఫస్ట్ హీ విల్ ట్రైన్ యూ. లేకపోతే అంత మహోజ్వలమైనటువంటి మూర్తిని చూసినప్పుడు కళ్ళు మెరుగుపెట్టుకొని కళ్ళు పోతాయి. కళ్ళు పోవడం కాదు, మనిషే పోతాడు. అండ్ మీకు ఆఫ్టర్ ఆల్ లారీ లైట్ ని రాత్రిపూట కార్ లైట్ ని చూస్తేనే కళ్ళు డ్యాజులు అయిపోతాయి. శతకోటి సూర్య ప్రభాభాసమైనటువంటి ఆ మహా వెలుగుని మీరు చూడగలరా? కనపడలేదు ఏం కనపడలేదు.
కాబట్టి కళ్ళలో వచ్చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఈ కళ్ళు నువ్వు మూసుకుని ఉంటావు, ఆ సూక్ష్మ శరీరం చూస్తావు. అది దాన్ని నువ్వు పట్టుకొని ఇంకా ఎక్కువగా చేసావనుకో, అప్పుడు నీకు సాక్షాత్కారం చిరకాలం. నేను 3 రోజులు బట్టి చేస్తున్నాను సార్. 3 రోజులే, కొన్ని 300 జన్మలు బట్టి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి నువ్వేదో ఇంత చేసి ఎంత చేశాను అనుకుంటాడు. కాబట్టి ఎప్పటికప్పుడు మనలో ఈ భావన ఉండాలి. మనలో ఈ 2 భావనలు చాలా డేంజర్. ఏంటది? సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నాకెక్కడ కనిపిస్తాడండి, అయిపోయింది, వీడికి అసలు కనబడు, వీడు ఎంత చేసినా కనబడ. ఇంకోడు, నేను 3 రోజులు చేశాను ఇంకా రాలేదేంటి వస్తాడు. నువ్వు 3 రోజుల్లో ఎంతసేపు నీ మనసు నిలిచి, ఎంతసేపు నువ్వు అరిషడ్ వర్గాల్ని అదుపులో పెట్టి చేసి, ఇవన్నీ తెలుసుకోవద్దు. తర్వాత దాన కానని పదమున్ పొరయని శుభమున్ కలదు. కాబట్టి అలా నీకు ఆయన సాక్షాత్కరించినప్పుడు, అలా కనిపించడం వల్ల దానని కానని పదము, అప్పుడు అంటే నువ్వు చూడని పదము, పొరయని అంటే నువ్వు పొందలేని సుఖము ఉందే, అంటే పరమ పదమును చూస్తావు, పరబ్రహ్మని చూస్తావు, పరమ పదముని చేరుకు, నీకు పరమ సుఖం లభిస్తుంది, అదే పర సుఖము లభిస్తుంది. మిగతా నీకు ఏ సుఖమైనా, అంటే ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాలు ఏవైనా సరే అవి తాత్కాలికమైనటువంటి క్షణికమైనటువంటి ఆనందమును కానీ శాశ్వత ఆనందమును ఇవ్వలేవు. అవి శాశ్వత ఆనందమును ఇవ్వలేవు. అది ఏదైనా. కాబట్టి ముందర నీకు కళ్ళలో వచ్చింది అనుకోండి, ఇంకా ఎక్కువ చేయాలి. అప్పుడు నిరంతరము నీకు నిరంతరం వస్తుందండి ఆయన కళ్ళ. ఇందాక చెప్పిన వ్యక్తికి నిరంతరం, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్. అది కాబట్టి అలా వచ్చాయి అనుకోండి, నెమ్మదిగా అది సాక్షాత్కారంలోకి వస్తుంది. ఈ జన్మలో కాబట్టి ఇంకో జన్మ. కానీ ఆ జీవుడు పరమ పదము వైపు అడుగులేస్తుంది. అది తర్వాత కురువరా నీవు అతిభక్తి కొలువుము విష్ణు. అది నీవు కురువరా, నీవు అతిభక్తిని కొలువును విష్ణు. కురువరా, కురువంశంలో శ్రేష్ఠమైన ధర్మరాజా, నువ్వు కూడా అతిభక్తిగా కొలువుని విష్ణువుని కొలువునైనా అన్నారు. వాచ్యం చేయనైనా అన్నారు. అని నవిని హర్షపూర్వమున చిత్తము తేల ధర్మపుత్రుడు ఆ శంతను పుత్రుకు ప్రణమిల్లెన్ తనువున పులకాంకుర ప్రగతి మాటలు వినేటప్పటికీ పరమానందం కలిగింది. ఈ ఆనందము కలిగినటువంటి యొక్క దాని వ్యక్తీకరణ ఎలా ఉంటుంది? ఈ రోమాలను ఇలా నిక్కపడుచుకుని, అదే పులకాంకితమై పులకమాంకితం. ఇప్పుడు ఆయనకి ఎన్నో దొరుకుతున్నారు. అటువంటి శ్రీకృష్ణుడు నా ఇంట్లో సచివుడుగా, బావగా, మా తమ్ముడికి సారథిగా, నాకు ఎన్ని రకాలుగా ఉన్నాయి. అసలు వాళ్ళ అదృష్టం నిజమైన ఐశ్వర్యం అది కదండి. వీడేదో ఐశ్వర్యం అని అనుకుంటూ వీడు ఏదైనా ఏ ఒక్క రోజునైనా ఐశ్వర్యాన్ని కానీ ఏ వస్తువుని ఏదైనా కానీ శాంతితో అనుభవించాడు దుర్యోధను. బతికున్నంత వరకు రాజమహల్లోనే ఉన్నాడు, సరిగ్గా వీళ్ళు అరణ్యంలోనే ఉన్నాడు. ఇది ఎవరో కొంతమంది అంటూ ఉంటారు, సార్ పాండవులు ఏముంది సార్, వీళ్ళు అలా ఉన్నారు. కానీ వాళ్ళు అక్కడ పరమశాంతితో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ కూడా, వాళ్ళకి ఎప్పుడు విజయాలే, అవమానాలు దాటారు. వీడు ఎప్పుడు ప్రతిదీ నిజమైన అవమానం వీడు పడ్డాడు.
ఎన్ని అవమానాలు పడ్డారండి. ఏదో ద్రౌపదిని ఏదో చేద్దాం అనుకున్నాడు, తమ్ముడు మూర్చిపోయి పడిపోయాడా, మళ్ళీ వాళ్ళు కరుణిస్తే గానీ వాడి తమ్ముడికి బెరుకురా. వీళ్ళు దుర్వాసుని పంపించి వాళ్ళని ఏదో చేద్దాం అనుకున్నాడు, అది బెడిసికొట్టిందే. మరి వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు గంధర్వుల దగ్గరికి వెళ్ళినా అక్కడ ఏదో చేద్దాం అనుకున్నాడు, వాడు బందీ చేసుకుని తీసుకెళ్ళిపోతే అర్జునుడు వచ్చి విడిపించలేదు. ఆ తర్వాత మళ్ళీ మొన్న ఉత్తర గోగ్రహణంలో మళ్ళీ అవమానపడిపోయాడు. కృష్ణుడిని బంధిద్దాం అనుకున్నాడు, ఏమైపోయాడు. ఇలా ప్రతిదీ వీక్ కదా, వీడేదో తింటున్నాడు అనుకున్నాడు. అందుకే నైషధంలో, శృంగార నైషధంలో ఇది నిజానికి వింధ్య పర్వతం అనుకున్న పద్యం ఇది. అది దుర్యోధనుడికి పెట్టారు. కంటికి నిదురవచ్చుని, వాడికి నిద్రనాల ఏ రోజు కూడా కంటిని. సుఖం బగునే రతికేడి, వాడు ఏదో ఆర్టిఫిషియల్ గా భార్యలతో కలిశాడు కానీ నిజంగా సుఖం ఎక్కడా లేదు. సుఖం బగునే రతికి జిహ్వకున్ వంటకమిందుని. అసలు పంచభక్ష పరాణాలు ఉన్నాయి కానీ వీడికి ఇందట్లేదు. అది ఇతర వైభవములు 10,000 మనసం వంటుని. ఇంకో 10,000 ఏ విధమైన అది మనసుకు వెళ్ళదు కదా. మానుషంబు గలి ఎట్టిన మనుష్యునికొక్క వానికి కంటకుడైన శత్రువుడు కలిగిన అని దుర్యోధన చేత అనిపించారు. ఇది నిజానికి శృంగార నైషధంలో కవి సార్వభౌముడు శ్రీనాథుడు రాసిన వచ్చేది. కంటికి నిదురవచ్చుని సుఖంబగునే రతికే జిహ్వకున్ వంటకమిందుని. ఇతర వైభవముల్ 10,000 మనసం వంటుని. మానుషంబు గలి ఎట్టిన మనుష్యునకొక్కవానికి కంటకుడైన శత్రువుడు కండు తనంతటి వాడు కలిగి. అలా కాబట్టి వీడు బతుకు ఇప్పుడు అలా ఏడుస్తూ కూర్చోడం. అంటే వీడు విచిత్రం అంటే వీడు ఏడుపు హంసతోలికి ఆ తలప మీద కూర్చొని ఏడ్చాడు, వాళ్ళు హాయిగా అరణ్యంలో సంతోషించారు. ఎందుకని? కృష్ణుడు ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ధర్మరాజుకి ఇటువంటి కృష్ణుడా? పరతత్వం, పరబ్రహ్మ, ఈశ్వరుడు. ఇంతకు పూర్వం తెలుసు, ఇప్పుడు భీష్ముడి ద్వారా సుస్పష్టమై ఆనందంతో ఆయన ఒళ్ళు పులకరించి ప్రణమిల్లి అతనితో ప్రాణమిల్లి. ఎప్పుడు మనము ఒక అయిపోయిన తర్వాత మహాదేవ ఎందుకు చెప్పడం బాగా గుర్తుపెట్టుకోండి. మహాదేవ ఎందుకు చెప్పడం అంటే మన కృతజ్ఞతని చెప్పడం అన్నమాట. ఒక ఘట్టం అయిపోయిన తర్వాత ఆయన ఘట్టం అయిపోగానే మళ్ళీ ప్రణమిల్లి ఎన్నిసార్లు నమస్కారం పెడతారా వదిలరా అని భీష్ముడు అంటల్లా. కాబట్టి మీరు మహాదేవ చెప్పటము అనేటువంటిది ఎందుకంటే మీరు వచ్చారని నాకు తెలియాలని కాదు, మీరు వచ్చారని ఇంకోళ్ళకి తెలియాలని కాదు, కృతజ్ఞత తెలియదు. గురువు గారు ఏదో ఒకటి మీరు పెద్దగా చెప్పలేకపోయినప్పటికీ ఏదో కొంచెం బాగారు కదా, కొంచెం కట్ట సోర్స్ చేశారు కదా, పైగా మరి మీ మనసులో ఏముందో తెలియదు కానీ పైకి అయితే మా దగ్గర నుంచి ఏం తీసుకోవట్లేదు. అయినా ఇంతసేపు చెప్పాను కాబట్టి నాకేమన్నా చేయండి నాయన అని ఏం అంటున్నారు కదా. ఇంకొక చిన్న విషయం, ఇవాళ పొద్దున నా మనసులో ఏర్పడింది. ఈ ఆనుశాసిక పర్వము అయిపోతూనే నేను కురుక్షేత్రానికి వెళ్తాను. కురుక్షేత్రం నుంచి నేను వచ్చిన తర్వాత మార్చిలో నేను వెంటనే మిగతా 5 పర్వాలు స్టార్ట్ చేశాను. 5 పర్వాలు స్టార్ట్ చేసిన కరెక్ట్ గా ఒక నెల లేదా మహా అయితే 2 నెలలు అనుకోండి. అంటే మార్చి టు ఏప్రిల్, ఏప్రిల్ టు మే మధ్యలో కల్లా ఈ భారతం అయిపోతుంది ఖచ్చితంగా. ఇంత పూర్వం నేను మీకు వాగ్దానం చేసినట్టే భారతం తర్వాత మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్.
7:20 మీరు రావాల్సిన అవసరం లేదు, 9 గంటలకు అలారం పెట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అప్పుడు నాకు అనిపించింది భాగవతం అయిపోయిన తర్వాత ఒక 2 వ్యక్తులు ముందరుండి, ఎవరు మన జయలక్ష్మి గారు లక్ష్మీనారాయణ గారు ముందరుండి ఏదో నాకు సన్మాన సభ లాంటిది ఏర్పాటు చేసి కొంతమంది వ్యక్తుల ప్రోద్బలంతో ఏదో ఒక చిన్న గండబండేరము సింహతలాటం. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఎందుకని? ఒకళ్ళు లోకాంతరం వెళ్ళిపోయారు, లోకాంతరం అంటే ఈ లోకాన్ని వదిలిపెట్టేస్తున్నారు, ఇంకోటి దేశాంతరం వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. కొన్ని మీరు అదేదో ఊహించి ఇన్నాళ్ళు 592 బట్టి చెప్తారులేమో, నీ గురించి మాకు తెలియదు అనుకుంటున్నా, నువ్వు లోపల కూడా అనుకుంటుంది, నీ పై కూడా అంటావు మాకు తెలియదు అనుకుంటున్నావు అని మీరు అనుకుంటే ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. కాబట్టి ఏదో చెప్తున్నాను కదా, చెప్తున్నప్పుడు మీరు ఏదో పాప పిచ్చోడు చెప్తున్నాడు, వీడికి పిచ్చోడి మాటలు వినకపోతే మళ్ళీ వాడు పిచ్చోడి చేతిలో రాయి, అది ఎడ్డొచ్చి అనుకుంటున్నాను. కొంతవరకు కృష్ణనామ స్మరణ జరుగుతుంది కదా, అందుకని కృతజ్ఞతాపూర్వకంగా మహాదేవ చెప్పుట, ఇది గుర్తు పెట్టుకోండి మిత్రులారా. మహాదేవ నామస్మరణ చెప్పడంలో తప్పు లేదు. పోనీ మీరు అంటం వల్ల నేను వినటం వల్ల పుణ్యమే కానీ పాపం లేదు కదా. ఏమిటండి మహాదేవ నామస్మరణ చెప్పడం అని అనుకుంటే ఇక నేనేం చేయగలను చెప్పండి. చెప్పండి. దాన ప్రియ వచనంబుల రెంటి యందును. ఇప్పుడు ఈయన ప్రశ్న అడిగాడు. ఏమి ప్రశ్నలు అండి ఈ విధంగా? అసలు ఆ ప్రశ్న అడగడానికి ముందర మనకు అర్హత ఉండాలండి, ముందర మనకు నాలెడ్జ్ ఉండాలి ముందర అడగడానికి. ఇప్పుడు ఈయన దాన ప్రియ వచనములందు రెండు ఎందురు అధిక రంజనం వెయ్యది చెప్పవే అంతయు ఆ దేవవ్రతుడు నరదేవతం కాదయ్య గంగాతనయ్య. దానము మంచిగా, ప్రియవచనములు అంటే చక్కగా మృదువుగా మాట్లాడటం మంచిగా. చూడండి, ఎప్పుడు కూడా మాట్లాడేటప్పటి సత్యం ప్రియహితం చేయత్. శ్రద్ధాత్రయ విభాగంలో సాక్షాత్తు పరమ శ్రీకృష్ణుడు చెప్తాడు ఏమని, అనుద్వేగతరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్. మన మాటలకు ఉండాల్సిన లక్షణాలు ముందర అనుద్వేగతరం, ఉద్వేగం ఉండకూడదు, సత్యం ఉండాలి, ప్రియం ఉండాలి. నువ్వు చెప్పేది నా మంచికే, కానీ ఎలా చెప్తున్నావు అంటే ఈ మాటలు విని వచ్చే మంచి బదులు చస్తే పోతుందిరా అనిపిస్తుంది ఒకసారి. నా మనసుకి చెప్తున్నాను, నా మనసుకి మాట చెప్పేస్తాను. వీళ్ళు చెప్పేటువంటి సత్యం అది ఎంత కఠినంగా ఉంటాయంటే, అవి ఇంత కఠినపు మాటలు పడి కాకిలాగా కలకాలం బతికే కంటే ఎప్పుడో ఒకప్పుడు చావాల్సిందే అని పట్టుదల కొద్దీ వాళ్ళు చేయొద్దని పని నీకు చేస్తారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా మనస్సు నేను చెప్తున్నాను. లేకపోతే పోతాం ఒక్కలో. వీళ్ళు చెప్పినట్టు విని నేను ఏమన్నా ఉట్టి కట్టుకుని ఊరేగుతాను శాశ్వతంగా, చేసి తీరాలి, కమ్ వాట్ మే అని అంతో కొంతో చదువుకున్న నాకే అనిపిస్తే, కొంచెం చదవనటువంటి హ్యాపీ అన్నాడు. అంటే నువ్వు సత్యం చెప్పినా ప్రియంగా చెప్పడం లేదు. నిన్న ఒక చోట సన్మానం జరిగినప్పుడు ఒక అమ్మాయి పేరు సుమంగళి, ఇప్పుడు ఇంచుమించు 50 ఏళ్ళు అదే పట్లో కొంత. గురుగారు మీరు చెప్పినటువంటి ఒక వాక్యం నా జీవితాన్ని మార్చిందండి. ఇదే మాటలు అందరూ చెప్పారు, నేను ఖచ్చితంగా చేసి తీరదామని నిర్ణయం, కానీ మీరు చెప్పారు చెయ్యకూడదని చెప్పారు. అక్కడ జరిగింది. నేను కఠినంగా మాట్లాడతాను, నేను మాట్లాడడం చదవలేదు, ఇప్పుడు మాట్లాడలే. కానీ ఎప్పుడైనా మీరు ప్రియమే చెప్పండి, కానీ కఠినంగా చెప్పండి.
కనీసం అప్పుడు డిస్క్రిమినేషన్ పాలసీ పాటించాలి మనం. ఒరే వీడు చెప్పిన కొద్దీ ఇంకా చేస్తున్నాడు, వీడికి చెప్పకుండా ఉంటే బెటర్. లేదా ప్రేమగా ఇంకొక విషయం, మనం చెప్పే విషయం మనం చెప్తే గాని వీడికి తెలియదా, ఇది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం చెప్పే విషయము మనం చెప్తే గాని వీడికి తెలియని వయసులో తెలియని స్థితిలో వీడు ఉన్నాడా, అది నేనే కావచ్చు ఇంకోడైనా కావచ్చు. అక్కడ గొయ్యి ఉంది, అయినా అది గొయ్యరా పడిపోతావు అని ఒక చిన్న పిల్లవాడికి చెప్తే వాడికి అర్థం అవుతుంది. ఒక 40-50 ఏళ్ళు వచ్చినటువంటి వాడికి ఎవరే అది గొయ్యిలో పడిపోతావురా అన్నావు అనుకోండి, చూద్దాం పడిపోయింది అని పడతాడు, వాడే అనుభవిస్తాడు. కానీ నా మనస్తత్వానికి చెప్తాను, అలా పడి కాళ్ళు చేతులు విరగొట్టుకొని ప్రాణం పోగొట్టుకోవడమే బెటర్. ఇటువంటి కఠినమైనటువంటి మాటలు 10 వినే కంటే వదిలి అవతల వారే. నేనైతే అదే చేస్తాను. కంబాట్ ఇటువంటి కఠినమైనటువంటి మాటలు 10 వినే కంటే కూడా పోతే పోతుంది. వాళ్ళు అందులో చెప్పినట్టు మరణము మనిషికి 2 మార్లు రావుదేవి, ఎవరికైనా మరణం ఒకటేసారి వస్తుంది. అటువంటి దానికోసం ఇన్ని మాటలు పడాలా మనం. కంబాట్ ఇప్పటికి మీకు అర్థమై ఉండాలి, నాతో మాట్లాడడం చాలా కష్టం. ఇంకా నేను మారిపోయాను, చాలా మారిపోయాను. ఇది ఇప్పుడు నేను ఇందాక అన్నమాట నిన్న స్కూల్లో అన్నమాట, మీతో మాట్లాడడం చాలా కష్టం. నాకు మైండ్ డెవలప్ అయింది, దట్స్ ఆల్. ఇప్పుడు నేను మారలేను, మారాలని కూడా నేను అనుకోవట్లేదు, మారాలని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకని నేను పుస్తకాలు చదివాను, కొంత లోక జ్ఞానం ఉంది కాబట్టి మనం చెప్తున్నాం. మొదటి వాళ్ళ విషయాల్లో అనవసరంగా ఇంటర్ఫియర్ అయిపోయింది, నువ్వు ఇచ్చేయి, నువ్వు ఇచ్చేయకూడదు, నువ్వు ఇచ్చేయి, అది చేయకూడదు, ఇచ్చేయి, అది చేయి అనిపిస్తుంది. ఎందుకు చేయకూడదు చూద్దాం, చేసి తీరదాం. కంబాట్ పై ఏం జరిగితే అది. కాబట్టి చెప్పండి, అది ప్రియ దానము మంచిదా, ప్రియవచనములో ఏది మనకి సంతోషం కలిగిస్తుంది అన్నాడు. మామూలు మాట కదండి అది. ఈ ఒక్క దాని మీద మీకు ఎన్నో చెప్పచ్చు. నేను మీకు ఇంటికి వచ్చాను, మీరు నాకేదో దానం చేశారు, వెంటనే దానం చేసి, గురువు గారు ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, అంటే ఇంకోళ్ళు ఎగ్జాంపుల్ చెప్పడం ఎందుకు, నా ఎగ్జాంపుల్, మా ఇంటికి టైల్స్ వేద్దాం అని అనుకుందాం. ఇప్పుడు నాకు ఆలోచన లేదు, ఉన్నప్పుడు చెప్తాను. సరే నా దగ్గర డబ్బులు లేవు, నేను మీ దగ్గర పెట్టాను, నాన్న కొంచెం డబ్బులు తక్కువగా ఉన్నాయి నాన్న, ఇట్లా టైల్స్ చేయించుకుందాం అనుకుంటున్నాను, నాకు కొంచెం చదివి పెడతాం. అప్పుడు నువ్వేం చేయాలి, చేయగలిగితే చెయ్యి, లేకపోతే మానే. అండి ఇప్పుడు టైల్స్ అంత అవసరం అంటారా మీకు? నీకు లేదు, నాకుంది. నాకు అది అవసరము అని అనిపించకపోతే అసలు నాకు ఆలోచనే రాదుగా. నాకు ఉండాల్సిన రీజన్స్ ఏమో నాకున్నాయి. ఇదంత అవసరం అంటారా? నీకు కాదు, నాకుంది. నేను చెప్తున్నా, ఇటువంటివి నేను ఎన్నో పడ్డాను కాబట్టి మీకు చెప్తున్నా. ఎన్నో పడి ప్రతిసారి మనసు బొక్కలై చెక్కలై పాషాణం అయిపోయింది, పడటానికి అలవాటు. ఎందుకని పైగా గురువు అవన్నీ ఏమంటారు, మీకు అవసరం అంటారంటే నాకు అవసరం, అదే నాకు అవసరం, దట్స్ ఆల్. నువ్వు చేయగలిగితే చెయ్యి, చేయలేకపోతే అయ్యా నమస్కారం సలహా ఇవ్వాలి. అనాస్క్డ్ అడ్వైస్, ఉచిత సలహాలు ఇవ్వబడును అని నువ్వు బోర్డు పెట్టుకున్నా తీసుకోవడానికి నేను సిద్ధంగా లేదు. నీ సలహాలు తీసుకోవడానికి నేను సిద్ధంగా లేదు. నేను సలహా అడిగితే ఇలా వేసుకుందాం అనుకుంటున్నాను, ఏం చేద్దాం అంటే అక్కడ లేదండి సరిపోదు, అప్పుడు చెప్పాలి. నేను సలహా అడగ
ఐ ఆస్క్డ్ ఫర్ హెల్ప్. ఇప్పుడు ఇక్కడ పక్కన కూర్చుని వాడిని సావనీరా బాబు, వాడు భీష్ముడు సావనీరా, వాడు సాగుబాయి ముందర ఇన్ని ప్రశ్నలు ఏమిటో ఆయన అని ఎవడన్నా అంటున్నాడా? వాడు ఏదో అడుగుతున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు, వాళ్ళిద్దరూ ఆనందంగా ఉన్నారు, మనకెందుకు మధ్యలో? వాడు ఏదో అడుగుతున్నాడు ధర్మరాజు, పిచ్చోడే అడుగుతున్నాడు, ఈ పిచ్చోడు ఏదో చెప్తున్నాడు అనుకో, మధ్యలో మనకెందుకండి, వాడిని సావనీయకుండా అని అంటే ఎట్లా అండి? అది ఎలా కుదురుతుందండి అసలు? అంటే ప్రపంచంలో మనం ఒక్కళ్ళమే తెలియగలం, వాళ్ళం ఇంకెవరు లేడా? అలా అనుకుంటే ఇన్ని కథలు బయటకు వచ్చేవా? కాబట్టి నువ్వు చేసే నాకు ఇచ్చే దానము కంటే ప్రియవచనము అంటే మంచిగా మాట్లాడు, ఏది నీకు ఆనందపడుతుంది అన్న. నువ్వు మామూలుగా చక్కగా మాట్లాడి నాకేమి ఇవ్వమాక, గురువు గారు ఈ మధ్య చూశారు కదా, ఇట్లా జరిగింది, అక్కడ నేను కొంత ఖర్చు పెట్టాను, ఇక్కడేమో ఇంత ఖర్చు పెట్టాను, అలా ఖర్చు పెట్టడం వల్ల నా దగ్గర ఇప్పుడు వస్తుంది, లేకపోతే మీకు కాకపోతే నేను మీకు ఎవరికి ఇస్తాను, అలా కాదండి ఉంటాను అని చెప్పు. ఇందులో కఠినత్వం ఎందుకండి? నిన్న మనం అహింస గురించి చెప్పుకున్నాం, వాక్పారుషత్వం, అది కూడా హింస. చెప్పు. రెండును మంచి తెరంగుల ఎదిరి చందం పెరిగి నడపునది దానము రంజకం తెలుపు. రెండు మంచివే. అయితే నీ రెండిట్లో నువ్వు అడిగినట్టు దానం మంచిది అని నేను చెప్పలే, ఆయన ప్రియ భాషములు మంచివి అని నేను చెప్పలే. ఆయా సందర్భాలను అనుసరించి నువ్వు దానం చేయాలో, మంచి మాటలతో ఎదుటి వాడిని రంజింపజేయాలో, రంజన అంటే ఆనందింపజేయాలో అక్కడ నువ్వు నిర్ణయించుకోవాలి. రెండు మంచివి. ఎలాగంటే అని నేను కథ చెప్పాడు. ఏమి కథ అండి ఇది? అసలు బ్యూటిఫుల్ కథ ఇది, చెప్తాను. సామవాదంబు గుణంబు తెల్లంబగునట్టి అంటే సామవాదం అంటే మనం ఒక పనిని చేయడానికి కొన్ని ఉన్నాయి. సామ, దాన, భేద, దండోపాయాలు. ముందర సాము అంటే మంచి మాటలతో చెప్పుకోవడం, రెండోది దానము. కాబట్టి ఈయన చెప్పకనే చెప్పాడు ఏది మనకి ఇష్టం. ముందర మంచి మాటలే. నేను ఇంగ్లీష్ లో ఒక పోయం చెప్పేవాడిని అండి, పేరు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, కానీ అది నాకు ఎంత ఇష్టం అంటే అప్పట్లో మొత్తం పోయం నేను కడతా పెట్టాను. ఆ పోయం నేను మొత్తం కడతా పెట్టాను అప్పట్లో. ఇది తెలుగు మీడియం 10th క్లాస్ లో ఉండేది. ఏమిటంటే అది ఒక అడుక్కునేవాడు ఉంటాడు, చాలా బేదగా ఉంటాడు. అటు నుంచి ఒక ధనవంతుడు వెళ్తాడు. హిస్ లుక్స్ వర్ కోల్డ్, గేవ్ మీ గోల్డ్ అంటే వాడు ఇలా చూసి గోల్డ్ కాయిన్ వాడి మీద పారేస్తాడు. వీడు వెంటనే లేచి వాడు నమస్కారం పెట్టి, నాకు అక్కర్లేదు సార్, నా బాధనే మహాదేవ్ అని చెప్పేసి ఇచ్చేస్తాడు. ఐ రిటర్న్ బట్ నాట్ ఇన్ ఎ సింగిల్ వర్డ్ ఆఫ్ గోల్డ్ అని ఇది ఉంది. అది బాగుంటుంది. అప్పటికి ఆ తర్వాత అట్నుంచి ఒక పేదవాడు వెళ్తూ ఉంటాడు. చూసి పాపం he was a tossing in pain అన్నమాట. అలా పడిపోతూ ఉంటే ఆయన చూసి వాళ్ళు తీసుకుని వెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి చక్కగా ఇచ్చేసి ఫుడ్ పెట్టి ఆయన జాగ్రత్త అంటాడు. కొంచెం జాగ్రత్తగా మంచి మాటలు చెప్తాడు వాడు. ఇది కావాలి. సింపతి నాకు బాగా గుర్తుంటే ఆ పోయం పేరు సింపతి. 10th క్లాస్ లో 1983
83 నుంచి 86, 87 వరకు ఉన్నటువంటి 10th క్లాస్ తెలుగు మీడియం ఇంగ్లీష్ లో ఉంటుంది. అది సింపతి. కాబట్టి ఇక్కడ ప్రియవచనములే మంచిది. అందుకే సామ దాన భేదం తర్వాత దండోపాయం. కాబట్టి సామవాదములో ఉన్నటువంటి ఒక కథ గుణంబుది అంటే సామవాదం ఎంత మంచిదో తేటపరిచేటువంటి ఒక కథ ఉందయ్యా. ఆ కథ చెప్తాను వినొద్దు. ఎవరు భీష్ముడు. బుద్ధి సంపన్నుండగునొక్క బ్రాహ్మణుడు. బుద్ధి సంపన్నుడు ఒక బ్రాహ్మణుడు విజరంబగు వనంబున కార్యవశంబున మెలంగా తన్ మాంసంబు ఆహారంబు కొనుటకై దారునుండగు దానముండతని పట్టికొని సాంత్వన భాషణంబులు ప్రయోగించువాడై అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఒక మంచి బుద్ధి సంపన్నుడు ఆటలోని చెప్పేశాడు. అంటే ఆయనకి బుద్ధి బలం బాగా ఉంది. బుద్ధి బలం ఉంది. బుద్ధిలో మంచి సంపన్నులైన ఒక బ్రాహ్మణుడు ఒకనొక సందర్భంలో ఒక విజనము అంటే మనుషులెవ్వరూ వెళ్ళని ఒక వనమునకు వెళ్ళాడు. అంటే ఒక అడవికి వెళ్ళాడు. అక్కడ ఎందుకు వెళ్ళాడంటే ఏదో పని మీద వెళ్ళాడు. మీరన్నది అదేడు పని ఉంటే ఆయన సమితుల కోసం వెళ్ళుంటాడు. ఈయన పనులే ఉంటాయని సమితుల కోసమో వంట చెరకు కోసమో దేనికోసం వెళ్ళి ఉంటాడు. ఈ లోపల అక్కడ ఏంటంటే పరమదారుడు కఠినుడు పరమక్రూడైన ఒక రాక్షసుడు ఈయన్ని మాంసము తినాలనే ఇది చంపడమే ముఖ్యం. చంపడమే నెక్స్ట్. ఆ సమయంలో విప్రుండు కలంకయు కొందలములు సాంత్వన వచనములు అంటే నెమ్మదిగా మంచి మాటలు మాట్లాడదాం ఇతరులతో. ఆయన ఏమి కంగారు పడలేదు, ఆయన ఏమి తొత్తరపాటు పడలేదు, ఏ కలతా పడలేదు. అని పట్టుకుంటే అలాగే ఉండిపోయాడు. సరే ఒకప్పుడు ధైర్యం, ఆపదలందు ధైర్య గుణము. మీకు ఆపద వచ్చినప్పుడే ధైర్యం ఉండదు. చాలా మందికి నేను చెప్పలే, నేను పేర్లు కూడా చెప్పగలను కానీ ఎందుకు లేని చెప్పట్లే. ఎదటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. వాళ్ళకి ఏదన్నా ఏమిటండి ఈ రోజుల్లో కామన్, మీరు దానికి అలా బాధపడతారేంటి? బాధపడకూడదు. అదే లేదా దానికంటే కొంచెం చిన్నదో వీళ్ళకి వచ్చింది అనుకోండి, ఎంత విచలితులు అయిపోతారో తెలుసా? విచలితులు అయిపోతారు. వాళ్ళు కలరు కనిపిస్తుంది. ఏమిటో వీళ్ళు మొన్నే కదా చక్కగా మాట్లాడారు అని. కాబట్టి ఎదటి వాడికి చెప్పడానికి మన దగ్గర అనేక సాంత్వన వచనాలు ఉంటాయి. మన వరకు వచ్చేటప్పటికి ఆయన కలతకం. కానీ ఈయన అలాంటి వాడు కాదు, కలత పడలేదు, స్థిరంగా అలా ఉండి కొందలంబు లేని డందముతో ఏ విధమైనటువంటి కలత, తొందరపాటు, ఆందోళన లేని మనస్సుతో దానవు ఆనంబు కనుగొని ఆ రాక్షసుడి ముఖంలో ముఖం పెట్టి చూశాడు. ఇది ధైర్యం అంటే. 10 మందిని కొట్టడం కాదు ధైర్యం అంటే. ఆపదలు వచ్చినప్పుడు అలా నిలబడటం, ఒక రాయిలాగా నిలబడటం. ఆపద వచ్చినప్పుడు నిలబడాలి. అప్పుడే నీ ధైర్యము స్థైర్యము బయటపడతాయి. అది నీ స్థిరత్వం అన్నాడు. స్థైర్యం అంటే స్థిరత్వం బయటపడుతుంది. కాబట్టి ఆయన మొహం అలా చూశాడు. మనం ఆ మొహం చూసినప్పుడు ఆ ధైర్య దుర్యుని కనుగొని ఉదాత్తత్వం చిత్తంబు ఏమిరా నీ ధైర్యము, నీ ఆ ధైర్య దురుని చూసి ఆయన ఉదాత్తం నన్ను వదిలి ఉండిపోయాడు. పట్టున్నాడు కదా, చూద్దాం ఏం చేస్తాడో అని. ఎంతగా ఆయన ధైర్యం ఉందంటే ఆ దానవుడు, ఆ రాక్షసుడి మనస్సు ఆనందపడి అసలు నన్ను చూస్తేనే ఎవడన్నా చస్తాడే, బడికి తెచ్చి ఉండాలి వీడు అలా చూడకుండా నా మొహంకి అలా చూస్తున్నాడు, ఏదో శ్రీకృష్ణుడి మొహంగా చూసినట్టు.
లేకపోతే వాడు ఎవరు చెప్పినట్టు గుంటూరు కాలంలో శ్రీలీల మొహం చూసినట్టు చూస్తున్నాడు. ఇదేమిటది, ఏదో విజ్జిపాపను చూసినట్టు చూస్తున్నాడు వీడు అని వాడు ఆశ్చర్యపోయాడు. ఎవరు విజ్జిబాబు అంటే ఎవరో అనుకున్నావు, ఎవరో కదా శ్రీలీలే, భగవన్ కేసర్లో అమ్మాయి పేరు అది. ధనుజుండ ధరాదివిజనితో మదీయంబగు ప్రశ్నంబునకు సదుత్తరం విచ్చితేని నిన్ను అను పలుకు పలికి. ఏమయ్యా చాలా ఆనందపడ్డాడుగా, ఓ పని చేయి, నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, దానికి నువ్వు సదుత్తరము అంటే మంచి సమాధానం చెప్పాలి. ఏదో సమాధానం కాదు, మంచి సమాధానం అంటే ఏంటి, ఆయన మెచ్చే సమాధానం, అది కూడా ధర్మబద్ధమై ఉండాలి. అది ఎలా ఉండాలి, ప్రియముగా ఉండాలి. చూడండి, అది అక్కడ సత్ అని మాటలు. సత్ అంటే సత్యమై ఉండాలి, ఏదో తప్పించుకోవడానికి. ఇప్పుడు ఆధారం నా ముఖం అబ్బా నీ ముఖానికి అంటే మన్మధుడు లాంటి వాడు నువ్వు అనకూడదు అనమాట. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, ప్రియముగా చెప్పాలి. చాలా కష్టం అండి ఇది, మనం అనుకుంటాం కానీ ఉన్నది కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి, కానీ ప్రియముగా చెప్పాలి. అలా ఇచ్చామనుకో నేను వదిలేస్తాను అన్నాడు. పలికి తన శరీరంబు డయ్యుటకు వెలుకన్ పారుటకు కారణమేమి. మొదటి ప్రశ్న, ఏమయ్యా నా శరీరం చూసావా బాగా అలసిపోయింది, నా రంగు చూసావా బాగా పాలిపోయింది. పాలిపోయిందంటే మనం ఇంగ్లీష్ లో ఇట్ హాస్ బికమ్ పేల్, పాలిపోయింది. ఎందుకని అని అడిగాడు. ఆ శరీరం బాగా అలసిపోయింది, బాగా పాలిపోయింది. ఎందుకని చెప్పు అన్నాడు ఆ రాక్షసు. అని అడిగిన మహీశ్వరవరుడు వేగిర పడక కొంతసేపు వీని వెంటనే అలాగా ఏముంది, నువ్వు బాగా బాగా పరిగెత్తుంటావు నన్ను పట్టుకోవడానికి, అందుకని అలసిపోయావు, పాలేదు పైన బాగా ఎండలో ఉన్నట్టున్నావు అని చెప్పలా. తొందరపడకూడదు. ఇప్పుడు నువ్వు సమాధానం ప్రశ్న అడిగితే కొంచెం ఆలోచించాలి దాని మీద. దాని వాచ్యార్థము అంతరార్థము కూడా తెలుసుకొని మాట్లాడాలి. వాచ్యార్థము అంతరార్థం కూడా తెలుసుకోవాలి. అందుకని కొంతసేపు ఆలోచించి వేగిర పడకుండా తొందరపడకుండా అప్పుడు నెమ్మదిగా సమాధానం చెప్పడం ప్రారంభించాడు ఈ బ్రాహ్మణుడు, ఈ బుద్ధి సంపన్నుడైన బ్రాహ్మణుడు. మహాపురుష ఈయన చెప్తాను సంబోధన జర మహాపురుష. వాడు ఐస్ అయిపోతాడు అక్కడ. అంతేగాని ఓ దానుజా, ఓ నరమాంసం తినేటువంటి ఓ రాక్షస అనలేదు. మహాపురుష, నీ ఎట్టి కృపాపరుండు అడుగందోచిన తెరంగునని చెప్పుట మేలు కదా. నీలాంటి కృపాపరుడు, దయాశాలి, అడుగందోచిన అంటే అడిగితే అంటే నాకు తోచిన విధంగా చెప్పడము మంచిదేగా. అంటే నువ్వు దయ చూపించని ఒకటి ఉంది, నాకు తోచిన విధంగా చెప్తున్నాను నాయన, నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అనేది కూడా ఉంది. ప్రతి మాటని మీరు వ్యాఖ్యానం చేయొచ్చండి, మీరు చేసుకోగలరని నేను చేయట్లేదు. ఆకర్ణింపుమని సౌముఖ్యంబు చాలా ముఖ్యము. సుముఖత అంటే మంచి వీటితో నేను మాట్లాడవచ్చు, ఇట్లా విసుక్కోకుండా అనమాట. అంటే మంచి ముఖం. ఇప్పుడు మనకు కావలసిన వాడు, మనకి ఇష్టడు మన ఇంటికి వచ్చాడు అనుకోండి, మన మొహం చూడండి విప్పారు. మనకు అయిష్టుడు, ఎందుకు పనికిరాని వాడే వచ్చాడుకోండి, ఎప్పుడు వచ్చా ఎన్నాళ్ళు సరే అని మనం చూడండి అటు ఇటు చూస్తూ అలా అన్నమాట. అలా మాట్లాడాలి. సౌముఖ్యం అంటే సుముఖతో చక్కగా మాట్లాడాడు. ఇది ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు. శీసపద్యం చుట్టాల నీదగు చెట్టతనంబున ఇది మనముకి ఎంతో ఉపయోగించేది, మనకు ఉపయోగించేటువంటి వింటాం మంచిది.
వింటే మనం కూడా ఇటువంటి పనులు చేయకుండా ఉంటే మన శరీరం అలవదు, మన రంగు పాలిపోదు. ఏంటంటే చుట్టాలకు నీదకు చెట్టతనమున పాసి పశ్చాత్తాపరుడు. నువ్వు ఎందుకు తెలిసిపోయావంటే నీ చుట్టాలు వాళ్ళని నీ యొక్క చెట్టతనమున చెడు గుణముల వల్ల వాళ్ళని వదిలేసావు. ఆ తర్వాత నీకు అనిపించింది నేను వాళ్ళతో వీళ్ళని వదిలేయకుండా ఉంటే బాగుండేది. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, భార్య, భర్త, పిల్లలు, ఎవరైనా నీ చెడుతనంతో వదిలేసి తర్వాత నువ్వు పశ్చాత్తాపడటం ప్రారంభించావు. అప్పుడు నీకు ఇలా అవుతుంది. ఒకటి ఇది చాలా చెప్పండి మీరు లెక్కేసుకుంటే. లేమి కలిగిన దుర్లభామేయ ధనములు కోరుట మొగమోట కూరి. ఇంకోటి చెప్పు, నువ్వు పరమ దరిద్రంలో ఉన్నావు, నీకు తిండికే కష్టంగా ఉంది, కానీ నువ్వు ఏం కోరుకుంటున్నావు? పెద్ద పెద్ద విల్లాలు, అదేది ఫార్చ్యూన్. నేను మొన్నే విన్నాను, మొన్న జయలక్ష్మి గారి కూతురు పెళ్లికి వెళ్ళినప్పుడు ఫార్చ్యూన్ కారు అంటే దానికంటే కాస్ట్లీ ఉందేమో నాకు తెలియదు, నాకు తెలిసింది అటువంటి కార్లు. తర్వాత నీ మొత్తం ఆపాద మస్తకము స్వర్ణ కవచం. ఇప్పుడు నీకు తిండికే లేదా అంటే హంసతూలిక తల్పములు. నువ్వు ఎప్పుడు ఇక్కడి నుంచి దిల్సుఖ్నగర్ వెళ్ళాలన్నా నీకు హెలికాప్టర్, ఫ్లైట్లు ఇవే ఉండాలని కోరుకున్నావు అనుకో. అలా కోరుకుంటే నీ శరీరం ఇలా అలసిపోతుంది, ఇలా పడుతుంది. అంటే అర్థం ఏంటి? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దానికి తగినవి కోరుకోవాలి. ప్రతి ఒక్క దానికి ఒక రోజు వ్యాఖ్యానం చేయొచ్చు, కానీ నేను చేయను, కంగారు పడకండి. ఎందుకంటే చతుర్దాశ్వాసం 18వ తారీఖు లోపల పూర్తి చేయాలి. ఇవాళ 13వ తారీఖు. మొగమోట కూరి ఉరుని చేపడ్డ నిన్ను గెలిచితేనని. అది ఉరుని చేపడ్డ నిన్ను గెలిచితేనని. ఆతడుబ్బుట కృప. ఆతడుబ్బుట కృప. ఆతడుబ్బుట కృప అంటే ఇంకోటి చేతులు నువ్వు పడ్డావు. మొగమోట కూరి అంటే మొహమాటం వల్ల ఉరుని చేపడ్డ నిన్నెవరో పట్టుకున్నాడు. అప్పుడు నిన్ను ఇంకోటి వచ్చి చేపడ్డ నిన్ను గెలిచి, అది నిన్ను గెలిచితినది. నువ్వు ఇంకోటి చేతిలో పడ్డావు. ఎవరో వచ్చి వాడితో మాట్లాడి నీకు రక్షణ కలిగి. వీడెవడు అంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాల్సి వస్తుంది? నువ్వు ఆ జీవితాంతము వీడికి కృతజ్ఞతాబద్ధుడిపై ఉంటాయి. ఎందుకంటే నిన్ను గెలిచాను వాడు అది మరిచిపోవాలి. చూసా, వాడి చేతిలోంచి నేను రక్షించకపోతే నీ బతుకేమని ఉండేది ఆ రోజున అని చెప్పడం. అలా అంటే ఏదో బతుకుతున్నావు కానీ ఇందాక మీకు చెప్పింది అదే, ఆ రోజు చచ్చిపోతే హాయిగా ఉంటాయి. ఇప్పుడు ఒక రోజు చెప్తాను మీకు, ఒక ఉదాహరణ చెప్తాను. బాగా ఆకలిగా ఉంది, నీకు అన్నం పెట్టాడు. నేను అన్నం పెట్టకపోతే అవ్వాలి నువ్వు చచ్చేవాడికి తెలుసా అని 10 సార్లు చెప్పాడు అనుకో. ఇప్పుడు అన్నం పెట్టకుండా ఆ రోజు చచ్చిపోతే బాగుండేది. ఎందుకు పెట్టడం, ఎందుకు తెప్పడం. తర్వాత ఉపకారమునకు పాత్రముగా నీవు చేసిన, అది ఉపకారమునకు నీవు పాత్రముగా చేసిన పురుషుడా మేలు తన అలగు పౌరుషమున కలిగినంత. తన అలగు పౌరుషమున నువ్వేం చేసావు? ఒకటికి మంచి ఉపకారం చేసావు.
వాడు ఏం చేశాడు? నువ్వు చేసిందే ఉంది, నేను నా ప్రతిభ పరాక్రమంతో బయటకు వచ్చాను. ఇప్పుడు నీ మనసుకి ఏమనిపిస్తుంది? ఒరేయ్, నేను కదా సహాయం చేసింది అంటే వాడు నిన్ను ధిక్కరించాడు, నువ్వు వాడికి ఉపకారం చేసావు పాపం. వాడు నా సాటి లేని తక్కువ పరాక్రమంతో నేను బయటకు వచ్చాను, కానీ నువ్వు చేసిన ఉపకారం ఏముందా, నిజానికి నువ్వే చేసావు. ఇది ఆలోచించి చూసావు వాడు ఎంత మంది చేశాడో, వాడు ఎంత చేశాడో అని నువ్వు ఆలోచించడం వల్ల నువ్వు అలసిపోతావు, నీ శరీరం పాలిపోతుంది. కుమతి జనులు నీదు గుణముల కొనియాడ, అది కుమతి జనులు నీదు గుణములు కొనియాడా, సిగ్గుపడుచు బుద్ధుల చేత పొగడుగా నిన్నెవరో కొంతమంది ఇలా భూమికి జానెడు పెడితే బెత్తెడు తక్కువ ఉండేవాళ్ళు నిన్ను పోయారు అనుకుందాం. నేను నిజంగా అంత గొప్పవాడినంటారా అని నువ్వేమనుకుంటావు? అటు నుంచి ఒక మహాపురుషుడు, మహాపండితుడు వెళ్తాడు, మిమ్మల్ని పొగడరండి అంటే వీడు పోయినవాడు, వీడికి ఓ అంటే డమ్ము రాదు, ఓ అంటే డమ్ము రాదు. అందుకే నిజంగా మన ఎవరు పొగడాలో తెలుసా? అందులో కొంత ప్రవేశం కాదు, ప్రావీణ్యం ఉన్నవాడు పొగడాలి. మీకు ఇది పూర్వం నేను ఒక కథ చెప్పినట్టు నాకు గుర్తుంది. ఒక గొల్లవాడు ఆవు వేషం వేసుకొచ్చాడు రాజు దగ్గర. వాడు అలా నడిచాడు. ఎలా నడిచాడు? ఆవు నడిచేటప్పుడు మీరు చూడండి, కొంచెం ఇట్లా ఒక కాలిటు ఒక కాలిటు ఒక కాలిటు ఒక కాలిటు అలా వేస్తూ తోకలు ఒక్కదాన్ని లేపి అది తీసుకొచ్చేటప్పటికి రాజుగారు ఆశ్చర్యపడు, ఏమి గోవురా ఇది బాగుందంట అంటే, ఇది గోవు కాదండి మనిషి అన్న. ఆశ్చర్యపోయాడు రాజు. ఆయనకి వెంటనే 1000 బంగారు నాణ్యాలు ఇచ్చాడు. జాగ్రత్తగా వినాలండి ఈ కథ. ఇప్పుడు భీష్ముడు కూడా కొంచెం నాన్న జాగ్రత్తగా విను, సావధాన మధ్యమే అంటాడు. అంటే ఏంటి, అక్కడ నువ్వు కొంచెం మామూలుగా అటెంటివ్ గా ఉండాలి, కాళ్ళు దాచుకొని వినకూడదు, కొంచెం కాళ్ళు దగ్గరికి తెచ్చుకుని వినాలి, సావధానమతి వేయాలి. కాబట్టి ఇలాగే జాగ్రత్తగా వినాలి. 1000 మందిలో చెప్పడానికి ఒకసారి వాడు ఎందుకు తీసుకోలేదు. ఆ సభలో ఆ రాజు కొలువులో ఒక గొల్లవాడు ఉన్నాడు. రాజా ఆగండి అన్నాడు, నేను పరీక్షిస్తాను వీడు ఎలా ఉంటాడు, అప్పుడు మీరు ఈ బహుమానం ఇవ్వండి అన్నాడు. సరే పరీక్షించాలి. వాడు ఏం చేశాడు, ఆవుని ఎక్కడో పొట్ట మీదో లేకపోతే ఇక్కడ ఇలా ఉంటుంది కదండి, మీరు ఎప్పుడైనా పట్టుకుని చూడండి, మన ప్రకృతితో బతకట్లే కాబట్టి మనకి తెలుస్తావుది. ఇలా పెట్టారు కూడా మీరు. ఆవు ఏం చేస్తుంది తెలుసు, ఆవుకి మాత్రమే ఉన్న లక్షణం ఆ ఒక్క శరీర భాగాన్ని ఇప్పుడు ఇలా కదుపుతుంది. ఇప్పుడు మనం ఇలా కదపలేము, ఇలా కదపాలంటే మొత్తం శరీరాన్ని కదపాలి. పొట్ట మీద ఇలా పెట్టేటప్పటికీ ఆ ఒక్క శరీర భాగమే ఇలా కొంచెం కంపింపజేశాడు. ఫాష్ నువ్వుర్రా, అసలు ఇదిరా పద్ధతి అని వాడు పైన ఉన్నట్టు కంబళి ఇచ్చేసాడు. ఇప్పుడు ఆవు వేషం వేసుకొచ్చిన గో రూపంలో ఉన్న మనిషి ఏమన్నాడు తెలుసా, రాజా నాకు మీరిచ్చిన ఈ 1000 బంగారు నాణ్యాల కంటే వీడిచ్చిన కంబళినే ఎక్కువ. ఎందుకని? వీడు నన్ను పరీక్షించి ఇచ్చాడు. కాబట్టి నువ్వు నిన్నెవరు మెచ్చుకోవాలి? నువ్వు ఏ విషయం మీద అయితే మాట్లాడావో లేదా నువ్వు నీ ప్రవచనం చెప్పావు, ఆ ప్రవచనము కొంత మిగతా వాళ్ళు చెప్పగా విని లేదా ఆయనకి కూడా ప్రవచనం చెప్పడంలో కొంత ప్రవేశము లేదా ప్రావీణ్యం ఉన్నవాళ్ళు నువ్వు ఈ విషయం బాగా చెప్పావయ్యా అన్నప్పుడు అది ప్రశంస. అసలు ప్రవచనం అంటే ఎవడో తెలియదు, వాడు మెచ్చుకోడు. అదే నువ్వు పెద్ద మెప్పుకోవాలనుకుని జరుగుంటే ఎట్లా, ఇట్లా సంకలు ఎగరేసుకుంటే ఎట్లా? తప్ప. నిన్ను ఎవరు మెచ్చుకోవాలి? పండితులు మెచ్చుకోవాలి. వాళ్ళకి ఆ దాంట్లో మంచి ప్రావీణ్యం. కాబట్టి ఎవరో కొంతమంది మెచ్చుకున్నారు, వాళ్ళు పండితులు మెచ్చుకోలేదో నువ్వు బాధపడుతుంటావు. వాళ్ళు అంతమంది మెచ్చుకున్నారు, నన్ను మెచ్చుకోలేదు. ఎలా మెచ్చుకుంటారు నిన్ను? వాళ్ళు పండితులు, వాళ్ళు అన్ని విశ్లేషణ చేసి కానీ మెచ్చుకోరు.
అదన్నమాట. కాబట్టి మనకి ప్రశంసలు ఎవరి దగ్గర నుంచి రావాలి? ప్రశంసించడానికి పాత్రులైన వాళ్ళ దగ్గర నుంచి రావాలి. తర్వాత వీనిలోనొక్కట కార్స్య పాండురతులు కలుగును అన్నట్టు. ఇదో పెద్ద శతకంలాగా రాశారు. ఇప్పుడు ఇందులో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి నీకున్నా నీ శరీరం పాలిపోతుంది, నువ్వు కృషించుకో. అన్నీ ఉంటే నెక్స్ట్ అని వెండి మళ్ళీ సీసపద్యం. ఉచితంబుగా నెరి నొగ్గడించిన మాట సభ నీయకొయ్య. నువ్వు చక్కగా నువ్వు మంచి మాట చెప్పావు. ఏమండి, మనం ఇది మంచి పద్ధతి కాండి. ధర్మంగా ఉండాలండి. మనం ధర్మంగా రామో విగ్రహవాన్ ధర్మ నాయన. రామాలయం కడితే సరిపోదు నాయన. ధర్మంగా ఉన్నప్పుడు రామాలయం కట్టకపోయినా రాముడు సంతోషిస్తాడంటే అలాగే అంటాడు. మన దేశం ఎప్పటి నుంచి ఎవరు తెలుసా? ఇప్పుడే నీ మాటను తోసేశారు అనుకో. నేను నిజం చెప్తే నమ్మరేంటి వీళ్ళు? నేను నిజం చెప్తే నమ్మకుండా ఒక పిచ్చి మేనియాలో అంటే పిచ్చి ఒక వ్యక్తి మేనియాలో పడిపోతారే అని నువ్వు ఎక్కువగా ఆలోచించడం వల్ల నీకు ఇవ్వగలుగుతుంది. రెండు వల్లభకు నీదు తప్పు తెల్లంబై, అది వల్లభకు నీదు తప్పు తెల్లంబై, తాపంబు పొందంగా తెర్పంగ నేరక త్రిప్పు. నువ్వేదో తప్పు చేసావు. నువ్వు చేసిన తప్పు మీ ఆవిడికి తెలుసు, నీ భార్య తెలుసు. తెలిసేటప్పటికీ అంటే భార్య చేసినప్పుడు భర్త చేసినప్పుడు భార్యకి తెలిసింది. అప్పుడు ఆయన్ని నువ్వు సముదాయించలేక ఈ పరిస్థితుల వల్ల ఇది చేయాల్సి వచ్చింది, ఇది అని చెప్పలేక నువ్వు కృషించిపోతావు. నువ్వు సముదాయించలేకపోతున్నావు. బాబు ఇదిరా నాయన, దీనివల్ల నేను చేయాల్సి వచ్చిందిరా నాయన అని భార్య భర్త కానీ భర్త భార్య ఆవిడికి నువ్వు చేసిన తప్పు తెలిసింది. అప్పుడు సముదాయించలేనప్పుడు నువ్వు ఇలా అయిపోతావు. తర్వాత నీ సొమ్మునకు ఒరుడు ఆశించుచుండంగా దానికి తగ్గ రక్ష తలచుచునికి. నీకు తెలుసు నువ్వు ఒక సొమ్ము పెట్టుకున్నావు, దాన్ని ఎవడో కూడా కాజేద్దాం అనుకుంటున్నావు. దీనికి రక్షణ ఎలా ఏర్పరచాలి అలా ఆలోచించేటప్పుడు నువ్వు ఇలా కృషించిపోతావు. నీ శరీరం పాలి. మనం ఆదిపర్వంలో నేర్చుకున్నాం. అతను జగన్నుత విప్రలయం ఆయన వచ్చేటప్పటికి తక్షకుడు తీసుకుపోయాడు, ఉదంకుడు. చూడు, దానివల్ల కృషించిపోలే. నీ జమ్ముకు రక్షణ నువ్వు ఎలా ఏర్పరచాలి అని అనుకునేటప్పుడు వాడు కృషించిపోతావు. మనం ఇదే శాంతి పర్వంలో గురువు గారి భార్యను ఎలా రక్షించాలో వీడికి అర్థం కాదు. తర్వాత తులువ పిమ్మట నిన్ను దూషించు పలుకులు కొలజులు నిజముగా కొలుట. అది ఒక తులువ. వాడు ఎదవా, వాడు ఏదో నిన్ను మాట అన్నాడు. దాన్ని పెద్దవాళ్ళు కూడా నిజంగానే వాడు చెప్పింది నిజమే, వాడు ఎదవే కానీ నిన్ను అన్నది కరెక్టే అన్నాడు అనుకో. అరే వాడు స్థిరము లేనివాడే, వాడికి ఏ విధంగానూ ప్రశాంతత లేదు. వాడికి ఒక ప్రశాంతత లేని వాడు నిన్ను ఒక పిచ్చి మాటలు వేయించాడు అనుకుందాం, ఫేస్బుక్ లో పెట్టడమో లేకపోతే ఇంకోటో నిన్ను అన్నాడు అనుకుందాం. అది ఎవరో పెద్దవాళ్ళు నమ్మి నిజమే ఈ రోజుల్లో అలాగే ఉంటున్నారండి అన్నారు అనుకో. వాడి మాటలు నమ్మి నన్ను ఇలా అంటారా అని నువ్వు ఆలోచించినప్పుడు నీ శరీరం ఇలా. తర్వాత నీవు మానుషంబుల నడపంగా మాయకాని కాగ చెలులు కాంచుట. నీవు మానుషంబు నడపంగా నువ్వు చాలా దొడ్డ పనులు అంటే చాలా గొప్ప పనులు చేస్తూ ఉంటే
నువ్వు చాలా మంచి పనులు చేస్తున్నావు పాప, నువ్వు మంచి పనులు చేస్తుండే. మంచి పనే పాడా, ఇది అంత పొలిటికల్ గిమ్మిక్ అంటే అని కొట్టేసినప్పుడు నువ్వు ఇలా బాధపడతావు. నిజంగా వాడైతే బాధపడతాడు. ఇప్పుడు ఎవరైనా ఉదాహరణకి నేను చెప్తున్నాను, నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు, కానీ గోదానానికి భూదానానికి కూడా సిద్ధపడిపోతున్నాడు. అప్పుడు మీలో ఎవరో ఒకడు లేకేం కాదండి, ఊరికెలా నాటకం ఆడతాడు ఇదే, ఎవడైనా ఈ రోజుల్లో భూదానం చేస్తాడండి? ఒక 100 గజాల స్థలం ఉంటే మనం ఇల్లు కట్టుకుంటా కానీ ఇంకోటి ఎవరికైనా ఇస్తాడా? ఏం లేదు, ఊరికే నాటకం ఆడుతున్నాడు ఇదే అని మాయా అని అనుకున్నప్పుడు, అలా వాళ్ళు అనుకున్నారని నీకు తెలిసినప్పుడు, ఇది ఏమిటా నేను మంచి పని చేస్తే కూడా నన్ను మాయ అంటారు అని నువ్వు కృషించిపోతావు, నువ్వు పారిపోతావు. ఇదే జరుగుతుంది, చాలా కుటుంబాల్లో జరుగుతుంది. వాళ్ళు చక్కగా చూస్తూ ఉంటారు తల్లిని కానీ తండ్రిని కానీ పెద్దవాళ్ళు. లేదండి ఆస్తి ఆశించి కాకపోతే వాళ్ళు ఎందుకు చూస్తారండి, మాటలు పారేస్తారు వీళ్ళు. ఫస్ట్ మాయాది ఎవరు చూస్తారండి, ఆ మాట వీడిని బాగా కృషింపజేసేస్తుంది. వగ కలిమి పేర్మి వగ కలిమి పేర్మి దాని వెలిపుచ్చ నోపమి అని వెలిపుచ్చడం. ఇంకొకటి ఎప్పుడంటే నీకు బాగా బాధ కలిగింది, ఇది నిజమండి, ఇది ఆ బాధ కలిగినప్పుడు పంచుకోవడానికి ఒక మనిషి ఉండాలి. దాన్ని ఎలా బయట పెట్టాలో నీకు తెలియదు. అప్పుడు నీలో నువ్వే కృషించిపోతావు, కాలిపోతావు. వగ కలిమి ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు, చెప్పినా ఉండమ్మా సరే, నీలో నువ్వే బాధపడుతుంది, అప్పుడు కృషించుకోవు. వీణనొకట అది ఇప్పుడు నీకు ఇది ఇందులో ఏ ఒకటి ఉన్నా నీకు ఈ కార్షోప అర్థం. వీణనొకట కార్షపార్చులతములు కలుగు అని వెండియు మళ్ళీ సీసపద్యం, మళ్ళీ లాస్ట్ లో ఇదే వస్తుంది. వీణనొకట కార్ష పాండురత్వములు. ఇందులో ఏ ఒకటి ఉన్నా, ఇప్పుడు చెప్పినవన్నీ ఉన్నకల్లా ఏ ఒకటి ఉన్నా నీకు వచ్చేస్తాయి. ఇంకోటి ఏంటంటే భార్యపుత్రకుడు అల్లుడు ఆర్యవృత్తము ఏమి, భార్య పుత్రకుడు అల్లుడు ఆర్యవృత్తములు. నీ భార్య, నీ కొడుకు, నీ అల్లుడు, వాళ్ళకి సత్ప్రవర్తన లేకపోతే వాళ్ళతో ఉండగా నీకు తప్పదు. వీళ్ళకి ప్రవర్తన లేదు, అప్పుడు నువ్వు కృషించుకోవాలి. అప్పుడు జనకుండు తల్లి సోదరులు నవయుట అంటే నీ తల్లి తండ్రి సోదరులు నవయుటచే కృషించడం. సోదాదులు అవయుట, నీ తల్లి, నీ తండ్రి, నీ సోదరులు పాపం ఏదో రోగంతో బాధపడుతున్నారు, అప్పుడు పాపం వాళ్ళ బాధ. దట్ ఈస్ ట్రూ అండి. వాడు ఎవడో చెప్పినాడు, ఎన్నడీ చెవులు వినని ఎన్నడీ కనులు చూడని అని ఒక పద్యం ఉంది. అటువంటిది నేను ఒక ఆయన కళ్ళల్లో మొట్టమొదటిసారి కన్నీరు చూశాను. మా శశి చెలించిపోయాడు. వాళ్ళల్లో వాళ్ళ అమ్మగారికి బాలేదని ఒక ఆయన కళ్ళనీళ్లు పెట్టుకునేటప్పటికీ మా శశి చూసి, ఏనాన్న ఆయన అలా అయిపోయారు అని నిన్న రాత్రిలో అదే డిస్కషన్. నిన్న రాత్రిలో సార్ అది నిజం. ఎప్పుడు చెప్పారు భారతంలో? అప్పుడు చెప్పారు. నీ తల్లికి కానీ నీ తండ్రికి కానీ నీ సోదరులకు కానీ, అంటే నీ బంధువుల్లో ఎవరికైనా వచ్చిందనుకో, అప్పుడు తర్వాత ఉర్వీసురుని గోవు తొలిమేన చంపుట. అది ఉర్వీసురుని గోవు తొలిమేన చంపుడా. నువ్వు కిందటి జన్మలో చేసిన పాపం కూడా ఈ జన్మలో అనుభవిస్తావు. ఒక బ్రాహ్మణుడు గోవు నువ్వు గత జన్మలో చంపుంటే ఈ జన్మలో నువ్వు పోషించిపోతావు. తర్వాత దుష్ట బుద్ధి భూసుర దేవార్థములు పుచ్చుకొనుట. పరమ దుష్ట బుద్ధితో పాపాత్ముడిపై దేవతల యొక్క అంటే ఆలయాలు బ్రాహ్మణుల యొక్క సొమ్ముని కాజేసేటప్పుడు ఇలాగే కృషించిపోతారు. అర్థము కోల్పోక
అర్థము కోల్పోక బాంధవుల చావు. అది నువ్వు అర్థము కోల్పోవటం, నువ్వు ఉన్నట్టుండి నీ డబ్బు పోయింది. బాంధవుల చావు, నీకు పరమ హితుడు, బంధువులు, బాబాయిలు కావచ్చు, మామయ్యలు కావచ్చు, పిన్నులు కావచ్చు, అత్తయ్యలు కావచ్చు, బాబాలు కావచ్చు, మరుదులు కావచ్చు, వీళ్ళందరూ చనిపోతారు. అయ్యో అయ్యో అని నువ్వు కూర్చిపోతావు. బాలిస మొగమోట పని ఎందుకు? కానీ నిన్ను ఎవరో చెప్పారు వాడి పనులు పెట్టుకోమని. వాడు సరిగ్గా పని చేయడు సరిగదా, వాడు చేస్తే దరిద్రం, వాడు పెద్ద బంగారు రాసు. అటువంటి వాడు నువ్వు పనిలో పెట్టుకున్నావు అనుకో, నువ్వు కులిగిపోతావు. వీడిని పంపించేవాడు ఏం చేస్తాడు, వీడిని పంపించేవాడు ఏం చేస్తాడు? బంగారు రాజు వీడు చేసి చూపించాడుగా, చూడండి. మరి చివరికి వాడి ప్రాణం మీద కాలుస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోరా బాబు, నీకు దండం పెడతాను. తన యశమునకు అంతరాయంబు కలిమి. వాడు కీర్తి బాగా వస్తుంది. ఈ మధ్యలో ఎందుకో సహజంగాను అసహజంగాను దానికి అంతరాయం వచ్చింది. అప్పుడు వీడు కూలిపోతాడు. పెద్ద కాలము యత్న సంపీడనుంది, చెల్ల చేసిన పని ఒక్క పొల్ల పగతుచే అసిద్ధత పొందుట. నువ్వు ఎంతో కాలం నుంచి శ్రమపడి చాలా కష్టపడి దాన్ని తీసుకొచ్చావు. లేదా ఒక ఉదాహరణ చెప్తాం, ఓ పంట పండించావు, చక్కగా వేసావు, దున్నావు, వేసావు, కలుపు తీసేసావు. ఇక రేపో ఎల్లుండో వెళ్ళి కోసుకోవాలి. నువ్వంటే గిట్టని వాడు నీ మీద పగ తీర్చుకోవాలని దాన్ని కాల్చేసావు. అప్పుడు ఇదిగో ఇలాగే ఇది నువ్వు ప్రతిదానికి అనుభవించుకోవాలి. మీరు కుంగిపోతావు, కురిసించిపోతావు, పాలిపోతావు. వీణనొకట కలిగిన కార్షపార్శ్వములందు మరుడు. తర్వాత ఏం చేశారని నేను చూడండి, చక్కగా ఒక శతకంలాగా రాశారు. నన్నయ్య గారు రాశారు అలా. ఏది? మాకు ప్రసన్నుడయ్యారు. ఇదిగో మళ్ళీ తిక్కన గారు రాశారు. అని ఇట్లు ఏర్పడ చెప్పిన విని ధనుజపతి మెచ్చిపోయాడు. ఆహా, సభాష్, బాగా చెప్పావా, నేను నమ్మన్నాడు. చూడండి, ప్రియ భాషములతో ప్రాణాన్ని సంపాదించుకున్నాడు. మొన్న చెప్పాడు, నిజమే చెప్పాడు. అది ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఏ ఒకటో వాడికి ఉండి వచ్చు కదా. కాబట్టి నువ్వు సత్యం చెప్పాలి, ప్రియంగా చెప్పాలి. తర్వాత కుంతీ తనయాగ్రజ భూసుర సాంత్వన, భూసురులు దేవతలు, భూసురులు బ్రాహ్మణుల యొక్క సాంత్వన, మంచి మాటలు ఇటువంటివి నాయన అని చెప్పారు. అడుగము ఇంక వలసిన దానిని ఇంకా చెప్పయ్యా అంటట్టుండు. ఆయనే అలసిపోవట్లేదు. ఎందుకని? చక్కగా శ్రద్ధగా వినేవాడు కనుక ఉంటే 9 కాదండి 12 వరకైనా చెప్పచ్చు. ఏముందండి, భోజనం ఇవాళ చేయలేదు, ఏం జరుగుతుంది? ఎవరు చచ్చిపోతాం? రోజు తినేదే కదా, కాబట్టి చెప్పాలి. ఇప్పుడు ఎంతవరకు లేదు? 387 అంతే. వాడు 370 అంటే 17 పద్యాలే చదివా మనం. అదేమిటమ్మా, నేను 405 వరకు చదవాలనుకున్నానే. నువ్వు సరిగ్గా చూడు, నంబర్ సరిగ్గా చూడు. 18 పద్యాలు చెప్పాము మనం. సరే కాను, నువ్వు సరే పెట్టేమని. రేపేం కంప్లీట్ చేస్తాను ఇది నేను. ఇంకా ఇక్కడ 340 అంటే ఇది 13, అది 50, 63 పద్యాలు ఉన్నాయి. ఇంకా 2 రోజులు పడుతుంది. నేను అనుకున్నా ఇవాళ 405 అయిపోతే రేపు 450 చేసేద్దాం అని అనుకుంటున్నాం. కాబట్టి మనం ఒకటి అనుకుంటాం, దేవుడు ఇంకోటి అనుకుంటాం. ఇవాళ నివేదన పెట్టేసుకో. నిన్న కదా మా అమ్మ తీసి
Bluetooth mode. ఓం పూర్వస్వాహా తత్వచేతన్య రూపాంత మాధ్యా విద్యాంసధీమహి బుద్ధిం జ్ఞానం ప్రచోదయాత్ సాక్షాత్ పరిశించాత్ అత్తంతవా పరిశించామి షోడశ భార్యా సమేత అష్టపత్ర కృష్ణపౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పద్మాసే నమోనమః కాశ్మీర పదం నివేదయ ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ Om Zana. ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్య మధ్య పాని సమర్పయామి హక్షోపక్షయామి సాధోపక్షయామి గజపక్షాన్ని సమర్పయామి తాంబూల చర్మరాలను దాచనే సమర్పయామి చెప్పు. శ్రీకృష్ణ శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగారిపుత్ర యోగద్రోహి హరిద్రం శతహనం లోకేశ్వర దేవతాని కబ్రామన్ గోగణాతిహరణ నిర్వాణ సందాయక పదే పవనత నిత్యాంకంపా తీసుకోండి. చెప్పం. చామరం విజయామి. శ్లోకం చెప్తుందా? ఫస్ట్ చామలు ఇచ్చి అప్పుడు చూద్దాం. చెప్పండి మరి పాడండి. చెప్పు, పాడు. దాని తగ్గ శ్లోకాలు నేర్చుకుంది. అది మంచిగా అన్ని శ్లోకాలు నేర్చుకుంది. లక్ష్మీ కవిత్ర నేర్చుకుంది. లక్ష్మీ కవిత్ర స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ కాలే వరుణదు పర్జన్య పృథివీయోయం శోభరహితో నిర్భయా పుత్రా సహ కుటుంబం దుజో పరివార రక్షంతు సర్వే జనాన్ రక్షంతు సర్వజో పరివార ధర్మబద్ధ కరోనా నివారణ కృష్ణ గురవే కుసుమంజలి మహాదేవ 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 మాస్టర్ మహాదేవ 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 శాస్త్రి గారు
మహాదేవ గురుగారు, మహాదేవ 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 హిమక్క మహాదేవ గురుగారు. మహాదేవ 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 నైనా మౌద్గల్య మహాదేవ గురుగారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప మహాదేవ గురుగారు. మహాదేవ 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 గురుగారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురుగారు. మహాదేవ మాస్టర్ గారు నమస్కారం. మహాదేవ్ ఓయ్ జయలక్ష్మి గారు మహాదేవ 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 మనము చెప్పాలి సన్మాన కార్యక్రమం ఎక్కడ చేసుకుందామో మీరే తెలియజేస్తే అక్కడ మేము ఏర్పాటు చేస్తాం. శ్రీకృష్ణుడు రెండు స్థలాలు గుర్తు చేస్తున్నాడు నాకు. ఒకటి కురుక్షేత్రమా కాదు, ఒకటి ఉడిపి, ఆ, 2 పండరీపురం. ఓహో మనం ఎక్కడ చేసుకుందామో చెప్పండి. అలాగే తమరికి శ్రీకృష్ణుడు ఎక్కడి నుంచి పలికిస్తే అక్కడ చేసుకుంటున్నాం మనం, అంతే. ఇంకో మాట లేదు. అలాగే అయ్యా తప్పకుండా. అలాగే మహాదేవ్ మహాదేవ్ మహాదేవ 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 తీసేనా ఇది అక్షయనా అమ్మ బయలుదేరుదాం మరి. అవును అమ్మ, మరి నువ్వు ఇప్పుడు వస్తావా రేపు వస్తావా? రేపు పొద్దున వస్తావా? ఎందుకు? చిన్న పనులు ఉన్నాయి, కొంచెం దోశకి కొంచెం నానేసేసి వచ్చాను. అది మళ్ళీ రుద్ది పెడతాలి, మళ్ళీ ఆయన ఒక్కడైపోతే అవును ఆయన కూడా తీసుకురా. ఆయన రేపు రాడు సెలవే. కదా మళ్ళీ. ఆయన ఎందుకు రాడు? రాత్రి అంటే ఆయన ఉండడు కదా మళ్ళీ. అలా కాదమ్మా, ఇప్పుడు ఇక్కడ ఆయన ఇప్పుడు ఒక్కడు ఏం చేస్తాడు? ఏమో మరొకసారి అడుగుతా, మరొకసారి చూస్తాను. సరే చూడండి. ఆయన వస్తాను. ఇప్పుడు కుదరకపోతే